ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్సుఖం పరమహంసగతిం తురీయం యత్స్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నచ భూతసంఘః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరి ఓం. ఏ సాధనల్ని ఆచరించడం వల్ల మాయను దాటగలము, అటువంటి 12 సాధనల్ని ఇప్పటి వరకు చూచాం, 50వ సూత్రం వరకు. ఇక మనం ఆచరించేటువంటి కాస్త తక్కువ స్థాయి భక్తి, పరాభక్తి కాకుండా అపరాభక్తి, దాన్నే గౌణీ భక్తి, అముఖ్య భక్తి అని అంటారు. దాన్ని తెలుసుకోబోయే ముందు ఈ భక్తి యొక్క ప్రేమ స్వరూపం, అమృత స్వరూపం ఏదైతే ఉందో, ఈ భక్తి స్వరూపాన్ని కొద్దిగా వివరించడానికి ప్రయత్నం చేస్తూ ఆ తర్వాత గౌణ భక్తిలోకి వెళుతూ ఉన్నాం. నెక్స్ట్, అనిర్వచనీయం ప్రేమస్వరూపం. ప్రేమస్వరూపం అంటే మనకు తెలుసు ఇప్పుడు. సాతు అస్మిన్ పరమ ప్రేమరూప అమృత స్వరూపాచ ఫలరూపత్వాత్. కాబట్టి అమృత స్వరూపమై పరమ ప్రేమరూపమైనటువంటి భక్తి ఏదైతే ఉందో అది ప్రేమస్వరూపం. అమృత స్వరూపం ఏదో అదే ప్రేమస్వరూపం. మరొక దాని మీద ఆధారపడకుండా ఉండేది. నకించిద్ వాంఛతి, దేనిని కోరనటువంటిది. నశోచతి, దేనికి దుఃఖపడనటువంటిది, అంటే జీవితంలో తనకు వేరుగా పోయేందుకు ఏది లేదు గనక. నద్వేష్టి, దేనిని ద్వేషించినటువంటిది. నా రమతే నోత్సాహీ భవతి, ప్రాపంచిక విషయానందు రమించాలనేటువంటి ఉత్సుకత ఎక్కడైతే లేదో ఇది పరమ ప్రేమ, అది ప్రేమస్వరూపం. ఆ ముఖ్యమైనటువంటి ఆ ప్రేమస్వరూపం సిద్ధరూపంలో ఉంది కనుక అనిర్వచనీయం, ఇండిస్క్రైబుల్, నిర్వచించడానికి సాధ్యపడదు అది. కాబట్టి అనుభవైకవేద్యంగా తెలుస్తూ ఉంది కనుక, స్వరూపంగా తెలుస్తూ ఉంది కనుక దాన్ని నిర్వచించడం వీలు పడదు అంటాడు. ఇంకేం లేదు. ఎందుకని వీలు పడదు? అశబ్ద గోచరం కాబట్టి శబ్దానికి అర్థమయ్యేటువంటిది కాదు. అన్నిటినీ మనకు తెలిసినవన్నీ శబ్దాల్లో చెప్పలేం. లౌకికంగానే మనకు ఒక్కొక్కసారి కలిగేటువంటి అనుభవాన్ని, అనుభూతుల్ని వ్యక్తం చేయలేం. అనుభవిస్తామే కానీ వాటిని గురించి వివరించడానికి శక్తి సరిపోదు. ఎందుకంటే శబ్దాల్లో కొన్ని అనుభవాలు ఇమడవు. శబ్దాల్లో అనుభవాలే ఇమడనప్పుడు అనుభూతి, ఇది అనుభవం కాదు, అనుభూతి. అటువంటి అనుభూతి మాటల్లో వచ్చేందుకు అవకాశమే లేదు కనుక ప్రేమస్వరూపం ఏదైతే ఉందో అది నిర్వచించడానికి వీలు లేనిది, అశబ్ద గోచరం. ప్లీజ్ నా నిర్దేష్టం శక్యతే ఇది అనిర్వచనీయం, అంటే నిర్దేశించడానికి వీలు కానిటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు ఏదైనా కొంత చక్కెర నోట్లో వేసుకున్నాడు అనుకోండి, ఒక మనిషి లడ్డు తిన్నాడు అనుకోండి, ఎలా ఉంది అని అన్నప్పుడు తీయగా ఉంది అంటాడు, అది శబ్దం. కాబట్టి మనం అడిగినటువంటిది ఆయన అనుభూతి. ఇది చాలా బాగుంది లడ్డు అని ఎప్పుడైతే అన్నాడో, లడ్డు బాగుంది కదా, ఏంటి అసలు ఆ బాగుంటే ఏంటి, ఎట్లా ఉందో చెప్పు అన్నాడు. ఇక ఎంత చెప్పినా కూడాను తన అనుభూతిని, తన అనుభవాన్ని వ్యక్తం చేయలేడు శబ్దంలో. బాగుందండి అంటాడు. ఏం బాగుంది? లడ్డు బాగుంది. చింతకాయ పచ్చడి బాగుంది.
సరిపోలే అది. కాబట్టి బాగుంది అనేది చాలా వాటికి సరిపోతుంది. ఆ పదం చాలా వాటికి ఉపయోగిస్తాం. ఆ సినిమా ఎలా ఉంది? బాగుంది. నీ ఆరోగ్యం ఎట్లా ఉంది? బాగుంది. ఈ బాగుంది అనేది దేనికి సంబంధించిందని. కనుక బాగుంది అనేటువంటి పదం అంతకన్నా మించి మనం ఏది ఉపయోగించడానికి అవకాశం లేదు. కనుక నువ్వు తిన్నటువంటి స్వీట్ ఎట్లా ఉంది అని అంటే బాగుంది అని చెబుతాడు. శబ్దంలో అంతకు మించి చెప్పలేడు. ఆ బాగుందని ఏదైతే చెప్పాడో అది పూర్ణ నిర్వచనం కాదు అంటున్నాను, ఇంకేం లేదు. కనుక ఏదో తనకు ఉండేటువంటి అనుభవాన్ని వ్యక్తం చేయడానికి మాటల్లో ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు వ్యక్తం చేయగలిగాడే కానీ అది పూర్ణ సత్యం కాదు. కనుక ఇటువంటివే సాధారణంగా మనకు ఈ జీవితంలో, నిత్య జీవితంలో, దైనందిన జీవితంలో ఏవైతే మనకు అనుభవానికి అందుతూ ఉన్నాయో అవే చెప్పలేనప్పుడు పరమ ప్రేమ రూపాన్ని వర్ణించడం అనేటువంటిది అసలు సాధ్యం కాదు. పరిమితమైనటువంటి మనసుకు పరిపూర్ణమైనటువంటి ఆ జ్ఞానం అందే అవకాశం లేదు. కాబట్టి సరస్వతే వచ్చినా కూడాను చెప్పలేదు. సరస్వతి అయినా చెప్పగలిగింది అంతవరకే. కొన్ని అనుభూతుల్ని మాటల్లో మడత పెట్టడం కుదరదండి, ఇంకేం లేదు. ఇవే ఇట్లుండేటప్పుడు పరాభక్తి, అమృత స్వరూపం అనేటువంటి భక్తి మాటలకు అందేది కాదు. గనక యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, ఎక్కడికైతే వాక్కు మనసు వెళ్ళి తిరిగి వచ్చేస్తూ ఉన్నాయో చేరలేక అది. కాబట్టి పరప్రేమని ఏదైతే మనం ఇంతవరకు తెలుసుకున్నామో ఈ పరమ ప్రేమ రూపమైనటువంటి భక్తి, అమృత స్వరూపమైనటువంటి భక్తి, ఇది ఆత్మస్వరూపమే గనక ఎన్ మనసా నమనుతే ఏ నాహో మనోమతం. కాబట్టి ఏదైతే మనసు ద్వారా తెలుసుకునే అవకాశమే లేదో, ఏది ఉండడం వల్ల ఈ మనసు నడుస్తూ ఉందో అది విచిత్రం. కాబట్టి శబ్దం కూడా ఏదైతే ఉందో, ఇలా శబ్దం ఉండడానికి ఏదైతే ఆధారంగా ఉందో కారణంగా కార్యరూపంలో ఉండేటువంటి ఈ శబ్దం దాన్ని తెలుసుకునే అవకాశం లేదు. కనుక ప్రేమస్వరూపం అనేటువంటిది అనుభవైక వేద్యమే కానీ నిర్వచించడానికి సాధ్యపడదు. దేర్ఫోర్ అనిర్వచనీయం ప్రేమస్వరూపం. కాబట్టి అనుభవం అనేటువంటిది అన్ని అనుభవాలు చెప్పలేం. కొన్ని చెప్పచ్చు, కొన్ని చెప్పలేం. కానీ ఇది మనసులో ఉండేటువంటి అనుభవాలు అనేటువంటిది ఇది మనసుకు అతీతమైనటువంటిది. మనసుకు అతీతమైనటువంటి స్వరూప స్థితి కనుక దీన్ని ఎప్పుడు కూడాను నిర్వచించడానికి సాధ్యపడదు. నీటిలో మునిగినటువంటి వాడే లోపల ఉన్న తర్వాత మాట్లాడలేడు. మన అనుభవం కదా, నీటిలో మునిగిన వాడే మాట్లాడలేడు. ఆత్మానందంలో ఓలలాడేవాడికి ఏం మాటలు వస్తాయి దాని గురించి? ఎందుకని జ్ఞాతృ జ్ఞేయ జ్ఞాన భేదం. అండర్స్టాండ్? కాబట్టి నేను జ్ఞాత తెలుసుకుంటూ ఉన్నా. ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ దిస్. జ్ఞాతను తెలుసుకుంటూ ఉన్నా. ఏదైతే నాకు తెలియబడుతూ ఉందో అది జ్ఞేయం. జ్ఞాతకి ఏ జ్ఞేయం అయితే తెలియబడుతూ ఉందో అది జ్ఞానం. కాబట్టి జ్ఞాతృ జ్ఞేయ జ్ఞాన భేదం ఉంది. ఈ భేదం త్రిపుటి ఎక్కడైతే ఎగిరిపోతా ఉందో అక్కడ కలిగేటువంటి పరిపూర్ణ జ్ఞానం ఆత్మజ్ఞానం. అది ప్రేమ స్వరూపం, అది పరమ ప్రేమ రూపం, అది అమృత స్వరూపం. అలాంటి దాన్ని మాటలో ఎట్లా మడత పెట్టగలం? దేర్ఫోర్ అనిర్వచనీయం ప్రేమస్వరూపం. అప్పుడు మనకు కనపడతాడు, ఏంటంటే అనుభవించినప్పుడు ఎందుకు చెప్పలేరు? అనుభవించిన దాన్ని చెప్పచ్చు కదా. ఇదిగో నేను అందుకనే ఎగ్జాంపుల్ ఇచ్చాను ముందే. నువ్వు ఏదైనా లడ్డు తింటే చెప్పగలవా అది ఎట్లా ఉందో అని? అది అనుభవించదగింది అంతే. అందువల్ల నారద మహర్షి కూడా ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ ఉన్నాడు. మూకాస్వాదనవత్. మూక ఆస్వాదనవత్. మూక అంటే మూగవాడు. మూక అంటే మూగవాడు. ఆస్వాదనవత్ ఏదో ఒక మధురమైనటువంటి పదార్థాన్ని రుచి చూడడం ఎట్లాగైతే ఉంటుందో అట్లా మూకాస్వాదనవత్. మూక ఆస్వాదనవత్. కాబట్టి ఒక మూగవాడు ఉంటే అతనికి తీసుకెళ్ళి కనుక మనం ఏదైనా రుచికరమైన పదార్థాన్ని ఇచ్చినప్పుడు దాన్ని తింటాడు కనుక అనుభవంలోకి అందిపోద్ది. అనుభవానికి అందుతుంది కనుక ఆనందిస్తాడు ఆ రుచిని. మనం వెళ్ళి అడిగామనుకోండి అతన్ని, చెప్పలేడు. ఒకవేళ చెప్పమని మళ్ళీ ప్రెషర్ ఇచ్చామనుకోండి అతని మీద, ఎలాగైనా నువ్వు చెప్పాలి అని ఒత్తిడి కనుక తీసుకొస్తే అంటాడు. దీనికి అనుభవానికి సంబంధమే లేదు. శబ్దానికి అనుభవానికి సంబంధం లేదు. కనుక శబ్దం అయితే చేయగలిగాడు కానీ ఈ శబ్దంలో అతని అనుభవం ఏమడ్డం లేదు.
కనుక నాలుక లేదా? నాలుక ఉంది. రుచి చూసే నాలుక ఉంది, మాట్లాడే నాలుక లేదు. దట్స్ దట్ థింగ్. కాబట్టి రెండు పనులు చేస్తుంది నాలుక. అటు రుచి చూడగలదు, ఇటు మాట్లాడగలదు. రుచి చూసే నాలుక ఉందే కానీ మాట్లాడేటువంటి నాలుక అతనికి లేదు. అందువల్ల అనుభవం మాత్రం ఉంది. అనుభవం ఉన్నంత మాత్రం చెప్పగలడానికి అవకాశం లేదు. చెప్పచ్చు, చెప్పలేకపోవచ్చు. కొన్ని చెబుతాము, ఏవైతే మాటలకు అందుతాయో వాటిని చెబుతామో, మాటలకు అందలేనటువంటి వాటిని చెప్పలేం. మరి సామాన్యమైనటువంటి విషయాలను ఇలా ఉండేటప్పుడు ఆత్మానందానికి సంబంధించింది కనుక ఆత్మరతి గనక, ఇది ఆత్మక్రీడ గనక, పరిపూర్ణమైనటువంటి ఆనందానుభూతి గనక దీన్ని చెప్పేటువంటి అవకాశం లేనే లేదు. మూక ఆస్వాదనవత్. స్వామిజీ, ఇట్లాంటిది అందరికీ కలుగుతుందా? ప్రకాశతే క్వాపి పాత్రే. ప్రకాశతే క్వ అపి పాత్రే. ఎక్కడో అరుదైనటువంటి ఒక వ్యక్తిలో కనపడుతుంది ప్రకాశతే. ఒకవేళ మీ దగ్గర ఉండే పుస్తకాల్లో ప్రకాశ్యతే అని కనుక ఉంటే, అంటే నేను ట్రాన్స్లేట్ చేసింది కాకుండా వేరే బుక్స్లో, అది కూడా పాఠాంతరం, తప్పేం లేదు. ప్రకాశ్యతే అని ఉండొచ్చు, ప్రకాశతే అని కూడా ఉండొచ్చు. ప్లీజ్, ప్రకాశతే క్వాపి పాత్రే. ఎక్కడో రేర్, అందరిలో చూడలేము ఇది. అందరిలో ప్రేమ ఉంది, కాదనడం లేదు. కానీ అందరిలో పరాప్రేమ లేదు, పరమ ప్రేమ స్వరూపం అనేటువంటిది లేదు, అమృత స్వరూపం అనేటువంటిది లేదు. అది కేవలం జ్ఞానం వల్లనే రావాలి, మరొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు. అటువంటి జ్ఞానం ఎవరికైతే పరిపూర్ణంగా ఉంటుందో అటువంటి వాళ్ళకి పరమ ప్రేమ రూపమైనటువంటి, అమృత స్వరూపమైనటువంటి, ఫలరూపమైనటువంటి భక్తి ఏర్పడే అవకాశం ఉంది కనుక ఇట్లాంటి ఎక్కడో కానీ కొనిపడవు. అందువల్ల ఇక రాబోతాయి మనకు గౌణీ త్రిధ అంటూ గుణభేదాలతో ఉండేటువంటి భక్తి. మనం చేసేది ఏదైతే ఉందో సెకండరీ టైప్ ఆఫ్ డివోషన్, అముఖ్య భక్తి, దానిలో మనం పరిపూర్ణమై వస్తూ ఉంటే, శుద్ధి పడుతూ ఉంటే, ఒక దశలో ఈ సాధనలో శుద్ధి పడిన తర్వాత పరాభక్తికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడు అది శోభిస్తుంది. ఇదే వ్యక్తిలో అంటే తనలో మెచ్యూరిటీ వచ్చే కొద్దీ, స్పష్టత వచ్చే కొద్దీ, జ్ఞానం మీద కన్ఫ్యూజన్ తగ్గే కొద్దీ, పుణ్యం పెరిగే కొద్దీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ జరిగినప్పుడు ఆ పరమ ప్రేమ రూపమైనటువంటి భక్తి కనపడుతుంది. కనుక అటువంటిది అందరిలో చూసేందుకు అవకాశం లేదు కనుక ప్రకాశతే క్వాపి పాత్రే. క్వాపి పాత్రే బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః. వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః. భగవద్గీతలో బహూనాం జన్మనాం అంతే, అనేక జన్మలు. బహూనాం జన్మనాం, ఒక జన్మ కాదు, అనేక జన్మలో చేసుకున్నటువంటి సుకృతం. బహూనాం జన్మనాం అంతే, చివర అనేక జన్మల్లో చేసినటువంటి భక్తి, అనేక జన్మల్లో ఆచరించినటువంటి అద్భుతమైనటువంటి భక్తి కార్యక్రమాలు, ఇవన్నీ కలిపి చివరిలో జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. వాటన్నిటి ఫలంగా జ్ఞానం వస్తే అప్పుడు పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తాడు. ఎట్లా? వాసుదేవః సర్వమితి. ఇదం సర్వం వాసుదేవః ఏవ. ఈ సమస్తమైనటువంటి ప్రపంచం సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ తప్ప రెండవది కానే కాదు. అది బ్రహ్మైవేదం విశ్వమితి, ముండకోపనిషత్. కాబట్టి బ్రహ్మ ఏవ ఇదం విశ్వం, ఈ సమస్తమైనటువంటి ప్రపంచం కూడా బ్రహ్మమే అయ్యింది. సర్వం కల్విదం బ్రహ్మనేహ నానాస్తికించన, సర్వం విష్ణుమయం జగత్, సర్వం కృష్ణమయం జగత్. ఇది ఎవరికి వస్తుంది? అందరికీ ఇది వచ్చే అవకాశం లేదు. ఆ పరమ ప్రేమ రూపమైనటువంటి, అమృత స్వరూపమైనటువంటి భక్తి ఎవరికి సిద్ధిస్తుందో వాళ్ళకి మాత్రమే అంతా వాసుదేవ స్వరూపంగా గోచరిస్తుంది. దాట్స్ ది థింగ్. క్లియర్? ఇది ఎప్పుడు వస్తుంది? అనేక జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫల విశేషం చేతనే వస్తుంది. కనుక బహునాం జన్మనాం, అనేక జన్మలు. అంతే చివరిలో జ్ఞాని అవుతాడు మనిషి. ఆ జ్ఞాని అయినప్పుడు జ్ఞానంలో చేసేటువంటి ఆరాధన ఏముంటుంది? జ్ఞానంలో జ్ఞాని, జ్ఞేయము, జ్ఞానం అనేది లేదు. కనుక తన స్వరూపాన్ని, స్వరూపానుభూతి, స్వస్వరూపానుసంధానం భక్తి ఇది అభిధీయతే అని మన ఆచార్యుల వారు చెప్పింది ఏదైతే మనం చూచామో ఆ స్థాయికి వచ్చేస్తాడు. కనుక అటువంటి వాడికి వాసుదేవ సర్వం ఇది, ఈ సమస్తమైనటువంటి ప్రపంచం
వాసుదేవుడే, సాక్షాత్ భగవంతుడే అనేటువంటి ఎరుక కలుగుతుంది. ఎందుకంటే ఎన్నో టైటిల్స్ ఇస్తుంటారు ఈ ప్రపంచంలో. పద్మశ్రీలు, పద్మభూషణులు, కమలశ్రీలు, కమలభూషణులు, పంకజశ్రీలు, పంకజభూషణులు, ఇవన్నీ భగవంతుడిస్తే ఎట్లా ఉంటుంది టైటిల్? భగవంతుడిస్తే ఇప్పుడు అంటున్నాడు ఆ స్థాయికి వచ్చినటువంటి జ్ఞాని ఎవరో సహా మహాత్మా, స మహాత్మా సుదుర్లభ. ఆ మహాత్మ అనేది భగవంతుడిచ్చిన బిరుదు, జ్ఞానికి భగవంతుడిచ్చిన బిరుదు. ఎప్పుడైతే భగవంతుడే బిరుదు ఇచ్చాడో ఇంకా అంతకు మించి ఇవ్వడానికి ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఒక స్థాయి వచ్చిన తరువాత ఓ పెద్ద స్థాయిలో ఒక రాష్ట్రపతి ఇచ్చేసాడు అనుకోండి ఒక బిరుదు, ఆ తర్వాత మళ్ళీ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ దగ్గర తీసుకుంటే ఎట్లా ఉంటుంది? దానికి దీనికి ఏం సంబంధం? కాబట్టి ఒక హయ్యెస్ట్ స్టేజ్లో నుంచి, ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిలో నుంచి ఒక బిరుదు అందిన తర్వాత అంతకు మించి ఉండాలి, కానీ ఇంకొంత ఉండడానికి అవకాశం లేదు. కానీ పరమేశ్వరుడు ఇవ్వడం భక్తుడికి, జ్ఞాని భక్తుడికి పరమేశ్వరుడు ఇవ్వడం ఏమని? స మహాత్మా. అతడెవడో కాదు, ఆ జ్ఞాని మహాత్ముడు. ఈ అమృత స్వరూపమైనటువంటి భక్తి తానే అయినటువంటి వాడు, స్వరూప స్థితిలో ఉండేటువంటి వాడు మహాత్ముడు. కనుక అటువంటి వాడు సుదుర్లభ, సుతరాం దుర్లభ. ఇది వాళ్ళు ఎక్కడంటే అక్కడ దొరికేవాళ్ళు కాదు, సరేనా? ఈ గౌణ భక్తిలో మనం వస్తాం ఇక మీదట. వాళ్ళు దొరుకుతారు ఎక్కడ కావాల్సి వచ్చిన, ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసువు ఇట్లాంటి వాళ్ళు దొరుకుతారేమో, కానీ ఆ పూర్ణ భక్తిలో ఉండేటువంటి మహాత్ముడు మనకు లభ్యమయ్యే అవకాశం లేదు. ఒకవేళ కనుక అలాంటి వాడిని చూడగలిగితే ప్రకాశతే క్వాపి పాత్రే, అది ఎక్కడో ఒక అరుదైనటువంటి వ్యక్తిలో కనపడుతుంది. అరుదైన వ్యక్తిలో ఒక జ్ఞానదేవు, ఒక తుకారాం, ఒక వివేకానంద, ఇటువంటి వాళ్ళలో ఒక మధుసూదన సరస్వతి, విద్యారణ్య స్వామి, ఇలాంటి వాళ్ళలో మహానుభావుల్లో అక్కడక్కడ మనకు కనబడుతూ పోద్ది. అందువల్ల అలాంటి చోట ప్రకాశిస్తుందే కానీ అందరిలో ఇది ప్రకాశించేటువంటి అవకాశం లేదు. ఇది పరాభక్తి. అటువంటి వాడు సుదుర్లభ, సుతరాం దుర్లభ ఇది. కనుక ఒక్కొక్క మెట్టుగా మనం ఎక్కిపోతూ ఉంటే అనేక మెట్ల తర్వాత బహూనాం జన్మనాం అంతే. అది 18 మెట్లు ఎక్కిన తర్వాత భగవద్ దర్శనం. ఎందుకంటే దేవాలయానికి 18 మెట్లు కనుక భగవద్ దర్శనం అన్నప్పుడు ఒక 18 మెట్లు ఎక్కిపోయిన తర్వాత భగవద్ దర్శనం అవుతుంది. అట్లాగే ఈ పరాభక్తి అనేటువంటిది అనేక జన్మలలో ప్లస్ ఈ జన్మలో మనం చేసినటువంటి పుణ్యఫల విశేషం ఏదైతే ఉందో, సుకృతం ఏదైతే ఉందో, ఆ సుకృతం యొక్క ఫలంగా ఈ పరాభక్తి కలిగే అవకాశం ఉంటుంది. కనుక అందరూ భక్తులే కావచ్చు, కానీ అందరూ పరాభక్తులు, పరమ ప్రేమ స్వరూపులైనటువంటి భక్తులు, అమృత స్వరూపమైనటువంటి భక్తులు కాలేరు. అది అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ప్రకాశతే క్వాపి పాత్రే. ఎందుకని స్వామీజీ? కమాన్. గుణరహితం, కామనారహితం, ప్రతిక్షణ వర్ధమానం, అవిచ్ఛిన్నం, సూక్ష్మతరం, అనుభవరూపం. అది అతః, ఈ కారణం చేత. కనుక ఎందుకని అందరిలో ఇది కనిపించదు? ఇటువంటి భక్తి, ఇంత అమృత స్వరూపమైనటువంటి ఫలరూపమైనటువంటి భక్తి అందరిలో కనిపించకపోవడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే ఇదిగో కనపడతా ఉండే. గుణరహితం నంబర్ 1. మళ్ళీ ఒక్కసారి, అంటే ఇవన్నీ మనం చూచాం, నేను ఇంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చేసాను ఇవన్నీ. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఒక్కసారి మనసుకు తెచ్చుకోవడం అంతే, ఇంకేం లేదు. గుణరహితం కాబట్టి సత్వరజస్తమో గుణాలు అక్కడ ఉండే అవకాశం లేదు. ఎక్కడుంటాయి అవి? సత్వరజస్తమో గుణాత్మిక మాయాస్తి. కాబట్టి మాయలో ఉంటాయి. త్రిగుణాలు అనేటువంటివి మాయలో ఉంటాయి. ఇది మాయలో ఉండేటువంటి భక్తి కాదు, పరమ ప్రేమరూపమైనటువంటి భక్తి, మాయను దాటినటువంటి భక్తి. కనుక గుణరహితము. ఎందుకని? గుణాలే లేవు సార్ అక్కడ. గౌణీ భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి అందుకని అనిర్వచనీయం. గుణాలు కనుక ఉంటే దీనికి ఈ లక్షణం ఉంది, ఈ గుణం ఉంది అనేటువంటి దాన్ని మనం వ్యక్తం చేయొచ్చు. ఎప్పుడైతే గుణరహితంగా ఉందో మాటలకు అందడం లేదు, మనసుకు అందడం లేదు. దేర్ఫోర్ అనిర్వచనీయం ప్రేమ స్వరూపం. కనుక అది గుణరహితం. కాబట్టి సత్వరజస్తమో ఆ గుణాల యొక్క పరిధిలోకి వచ్చేది మాత్రం కాదు, గుణరహితం. నెక్స్ట్ కామనారహితం. ఈ భక్తిలో ఏదైనా ఆశ కదులుతుందే, నాకు అది కావాలి అని అనిపిస్తుందే? అనిపించవచ్చు. భక్తులకు కావాలని ఉంది కదా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళితే తిరుపతికి 99.9 రికరింగ్ ఏదో ఒకటి కోరేవాళ్లే కదా.
నిరాశ పొందాల్సిన అవసరం లేదు, నిరాశపడిన అవసరం లేదు, అర్థం చేసుకుంటే చాలు. కాబట్టి ఏదో కోరికతోనే పోతాడు. లేదు అది ఏమి అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ 3 నామాలను చూడగానే లేని కోరిక కూడా వస్తుంది. అది తమాష. ఏదైనా అడిగితే బాగుండండి. కారణం ఏంటి? అందరూ అడుగుతున్నారు కనుక. ఏమైంది అడిగితే? పెట్టుబడి లేని వ్యాపారం. ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. ఏదైనా ట్రై చేద్దాం. అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? మనలో ఒక వెలితి ఉంది కనుక, మనలో ఒక అసంతృప్తి ఉంది కనుక, ఏదో లేదు అనేటువంటి వెలితి హృదయాన్ని పట్టి పీడిస్తూ ఉంది కనుక. కాబట్టి ఏదైనా అడిగితే ఆ వెలితి కూడా పోతుందేమోనని. కాబట్టి వెలితి లేని వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. అదొక రకమైన వెలితి. తనలో ఏ వెలితి ఉందో తనకు తెలియకపోయినా, భగవాన్ నన్ను చల్లగా చూడు, ఇప్పుడు వేడిగా ఉండవా? ఏంటి అసలు ప్రాబ్లం ఉండి నాకు ఇదిగో ఈ సమస్య ఉంది అనేటువంటి, అయ్యా భవిష్యత్తులో రాబోయేటంతా హాయిగా ఉండేది అంటే భవిష్యత్తులో ఏదో ప్రమాదం వస్తుందని ఊహిస్తున్నాడు. కాబట్టి భవిష్యత్తులో నేను బాగుండాలా, నన్ను ఆశీర్వదించండి, మీ ఆశీర్వాదం ఉంటే చాలు అంటే ఏదో లేదు అనేటువంటిది హృదయాన్ని కలబెడుతుంది. అది అర్థం చేసుకోవాలి మనం సైకలాజికల్గా. కాబట్టి మనస్తత్వ శాస్త్రరీత్యా చూస్తే హృదయంలో ఏదో ఒక వెలితి కొట్టుమిట్టాడుతూ ఉంది కనుక ఎప్పుడు ఏదో జరగాలి, ఏమో జరుగుతుందో ఈ వెలితి ప్రధానంగా ఉంది కనుక కోరికలు కదులుతాయి. కానీ పూర్ణ భక్తి వచ్చిన తర్వాత ఏం పొందాలి చెప్పండి? అన్నీ పొందేస్తున్నాడు కదా. సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ, సమస్తమైన కోరికలు ఈడేరిపోయినాయి. అందువల్ల కృతకృత్యుడు, చేయవలసిందంతా చేసినవాడు అయ్యాడు. ఆప్త కాముడు, పొందవలసిందంతా పొందినవాడు అయ్యాడు. కాబట్టి అందుకనే మనం మొదటే చూచాం. ఇవన్నీ కారలేట్ చేసుకుంటూ పోవాలి. సా నా కామాయమాన నిరోధ రూపత్వాత్. సా ఆ భక్తి ఎట్లాంటిది? నిరోధ స్వభావం. ఆ నిరోధం కనుక కామాయమాన నా కోరికల్నే కదలనివ్వదని. అక్కడ ఏముందా నువ్వు నవ్వడానికని? మీకు డౌట్, ఎందుకు నవ్వేవు ఇప్పుడు స్వామీజీ? నిర్హేతుకంగా కారణం లేకుండా ఎందుకు నవ్వుతాం అంటే ఈ పదం గవర్నమెంట్కి ఎట్లా దొరికిందా నిరోధ అనేది నాకు అర్థం కాక నవ్వాను అంతే. ఇంకేం చూసారా? ఇప్పుడు నిరోధ అంటే ఏంటంటే సంతానం లేకుండా చేయడం, నిరోధించడం అంతే. అది వాళ్ళకి ఎవరు చెప్పారో ఏమో కానీ పెట్టారు మొత్తానికి. ఇట్స్ ఎ గుడ్ వర్డ్. వాస్తవానికి అది భక్తి స్వరూపం. నిరోధ స్వభావాత్, నిరోధ స్వరూపాత్. ఇప్పుడు దీన్ని బట్టి మనం కంపేర్ చేసుకోవచ్చు. కనుక ఎట్టి పరిస్థితుల్లో కోరికల్ని కదలనివ్వదు. కోరిక కదిలిందంటే వెలితి ఉందని అర్థం, అసంతృప్తి ఉంది అని అర్థం. కాబట్టి ఆ వెలితి లేనిటువంటి వాడే పూర్ణ భక్తి, కానీ వెలితి ఉండేవాడు పూర్ణ భక్తి లేదు. పూర్ణము అన్నప్పుడు మళ్ళీ వెలితి ఉండడానికి అవకాశమే లేదు. ప్లీజ్. అందువల్ల కామనారహితం కనుక అది స్వరూపమే కాబట్టి ఇంకో దాన్ని ఆశించలేదు. అది విషయం. గుణరహితం కామనారహితం ప్రతిక్షణ వర్ధమానం. అది ఏదైనా అనుభూతిలో ఉంటే మనకు అనుభవాలు ఎట్లుంటాయంటే ఈ ప్రపంచంలో మొదట్లో బాగానే ఉంటాయి. కడుపు నిండితే గారెలు చేదని ప్రతి అనుభవం అంతే. మొదట్లో ఏదైతే ఏ అనుభవం అయితే ప్రారంభంలో మనం ఆశించినప్పుడు, అది లభ్యమైనప్పుడు, దాన్ని అనుభవించినప్పుడు కలిగేటువంటి ఆనందం, అది ఏదైనా సరే, ఒక కప్పు కాఫీ నుంచి మనిషి ఎంతో తుళ్ళిపోతాడు, ఆహా 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 అని. అదే ఒక మొదట గారి తిన్నాడు అనుకోండి, చాలా సంతోషంగా ఉంటుంది. 7వ గారికి వస్తే 4, 5, 6 వరకు పర్వాలేదేమో. ఒక్కొక్క వ్యక్తి యొక్క స్థాయిని బట్టిలేండి. మరి 7కు వచ్చాడనుకోండి, ఏడుపు వస్తుంది. మొదటి గారి నవ్వించి 7వ గారి ఏడుపించిందంటే దాంట్లో నవ్వు ఉందా, ఏడుపు ఉందా? రెండూ లేవు. అర్థమవుతుంది. అందువల్ల మన వాళ్ళు పూర్వం అనేవాళ్ళు కడుపు నిండితే గారెలు చేయదు అని. కాబట్టి ఏ అనుభవం అయినా తీసుకోండి, 20లో ఉన్నంత జోష్ 60లో ఉందా చెప్పండి? పెళ్లిపీటల మీద ఉన్నంత ఉత్సాహం షష్ఠి పూర్తిలో పెళ్లిపీటల మీద ఉందా? అదే. ఎందుకని ముఖం మొత్తేసింది. ఏదైనా అంతే. నువ్వు పాయసం తాగుతూ పో, ఒక దశలో ఇంకొక గ్లాస్ తాగండి సార్ అంటే సార్ అన్నాడు. ఎందుకని? చేదుగా ఉంది అసలు. ఇంక నేను ఇంకా వామిట్ చేసేస్తాను సార్, నాకు రావలేదు. అరే అంత ఘోరంగా ఉందే. అది ఇప్పటికైనా తెలుసుకోవాలి మనం, దాంట్లో ఏమీ లేదని. అర్థమవుతుంది. కాబట్టి ఏది అనుభవిస్తూ ఉండినా అనుభవాలన్నీ ఇట్లాగే ఉంటాయి. మొదట్లో ఆనందంగా ఉండి చివరిలో విషాదంగా మారతాయి. ప్లీజ్ ఏదైనా పరిశీలించి మీరు చూసుకోండి. కానీ నిత్య నూతనమైనటువంటి ఆనందంతో ఉండేది ఈ పరాభక్తిలో
ఆత్మానందంలో కలిగేది కనుక ప్రతి క్షణ వర్ధమానం. ఏ క్షణంలో సరే ఇది పూర్ణ తృప్తి కనుక, దీంట్లో వెలితి కనపడదు కనుక ఎప్పుడు ఆనందమే ఆనందమే. అది పూర్ణానంద స్వరూపం, ప్రతి క్షణ వర్ధమానం, అవిచ్ఛిన్నం. స్వామీజీ దీనికి ఏమైనా బ్రేక్ ఉంటుంది, ఎక్కడ విచ్ఛిన్నం అవుతూ ఉంటుందా? కుదరదు సార్, కుదరదు. ఇప్పుడు మనం ఇక్కడ ఆనందాలు అనుభవిస్తూ ఉంటాం. ఒక దశలో ఆనందం ఉంటుంది, ఎక్కువ కాలం దుఃఖమే ఉంటుంది. ఎప్పుడెప్పుడు అప్పుడప్పుడు ఒక ఫ్లాష్ లాగా మనకు సుఖం కనపడతా ఉంటుంది, జీవితం అంతా దుఃఖమయంగానే ఉంటుంది. కానీ ఇది అలాంటిది కాదు, అవిచ్ఛిన్నం, అన్బ్రోకన్, అఖండమైనటువంటి ప్రేమానుభూతి. సూక్ష్మతరం, సూక్ష్మతరం. కాబట్టి ఇది చాలా సూక్ష్మమైంది. సూక్ష్మమైంది అంటే విశాలమైంది అని అర్థం, అనంతత్వం అని అర్థం సూక్ష్మానికి. దీన్ని మనం శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలి. మనకు సూక్ష్మం అంటే చాలా చిన్నది అనుకుంటాం. ఆత్మని అలా అనుకోవడానికి లేదు, పరమ ప్రేమ రూపాన్ని అలా అనుకోవడానికి లేదు, భగవత్ తత్వాన్ని అనుకోవడానికి లేదు. సూక్ష్మం అంటే నిజమే, సూక్ష్మం కన్నా సూక్ష్మం, ఓకే. కానీ మహత్తు కన్నా కూడా మహత్తు. అది మళ్ళీ అణోరణీయాన్ మహతో మహీయాన్. అణువులో అణువు, మహత్తులో మహత్తు. అంటే అన్ని చోట్ల అదే ఉంది, అన్నిటికీ ఆధారంగా అదే ఉంది. ప్రపంచం కనపడుతూ ఉంటే అదే ఉంది, ప్రపంచం అదృశ్యమైన అది ఉంటుంది. అదే ఆడ. ఎంత చిన్న పిడత తయారు చేసినా మట్టే, ఈ గ్రౌండ్ అంతా కొండ తయారు చేసినా మట్టే, అంతే, ఇంకేం లేదు. ఉన్న వస్తువు మాత్రం మృతికేత్యవ సత్యం. కాబట్టి సూక్ష్మము అనేటువంటిది వ్యాపకత్వ స్థితిని బట్టి ఆధారపడి అలా కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సైన్స్లో చూస్తూ ఉంటాం, అయ్యా ఘన పదార్థం కన్నా ద్రవ పదార్థం ఎక్కువ వ్యాపించి ఉంటుంది, ద్రవ పదార్థం కన్నా వాయు పదార్థం సూక్ష్మం, సటిలెస్ట్. ఈ తరతమ భేదాలు ఎందుకు వస్తున్నాయో చెప్పండి. ఒక ఐస్ ముక్కను తీసుకొని ఇక్కడ కనుక పెడితే అది ఎంత స్థలాన్ని ఆక్రమిస్తుంది, అంత ఐస్ ముక్కను తీసుకొని పెట్టినప్పుడు కొంత స్థలాన్ని ఆక్రమిస్తుంది. కాబట్టి ఘన పదార్థం ఏదైతే ఉందో కొంత స్థలాన్ని ఆక్రమించేది స్థూలం. ఇది కాస్త కరిగిందనుకోండి, ద్రవీభవించిందనుకోండి, అప్పుడు ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది కదా. అప్పుడు మనం అంటున్నాం స్థూలం ఇది, అది సూక్ష్మం. కాబట్టి ఘన పదార్థం కన్నా ద్రవ పదార్థం సూక్ష్మం అంట. అదే ద్రవ పదార్థం నీరు ఏదైతే ఆక్రమించిందో కొంత దూరం, ఇదే నీరు కనుక ఆవిరైందనుకోండి ఇంకా ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తూ పోతుంది. అంతే, ఇంకేం లేదు, సింపుల్. కాబట్టి ఘన పదార్థం కన్నా ద్రవ పదార్థం సూక్ష్మం, ద్రవ పదార్థం కన్నా వాయు పదార్థం సూక్ష్మం అంటున్నాం. ఇది సూక్ష్మం. కాబట్టి సూక్ష్మాతి సూక్ష్మం అని అంటే అనంతమైంది అని అర్థం, అనంతమైంది. కాబట్టి సూక్ష్మతరం. అటువంటి అనంతమైనటువంటి దాన్ని అంతం కలిగినటువంటి మనసులో నిలపలేం. అండర్స్టాండ్? ఎందుకని? మనసు పరిమితమైంది, ఇది అనంతమైంది, సూక్ష్మమైంది. కాబట్టి మనసు ఉండడానికి అది ఆధారంగా ఉంది, మనసు లేకపోయినా అది ఉంటుంది. చూసారా? కాబట్టి అనంతమైన దాంట్లో మనసు ఉందని అర్థం చేసుకోవడమే కానీ మనసులోకి అనంతత్వం దిగుతుంది అనుకోవడానికి అవకాశం లేదు. అందువల్ల తెలియక నాకు భగవద్ దర్శనం కావాలి అంటాడు. ఇవన్నీ క్రమేపీ రాను 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 శాస్త్రం వచ్చే కొద్దీ, జ్ఞానం వచ్చే కొద్దీ అవన్నీ కరిగిపోతాయి, లేకపోతే అలాగే ఉంటాయి. స్వామీజీ నాకు ఎంత సరే స్వామీజీ, నా ప్రాణాన్ని ఇచ్చేస్తాను, నాకు భగవద్ దర్శనం కావాలి, ఈ చర్మ చక్షులతో నేను పరమేశ్వరుని దర్శించాలి అంటాడు. ఏం చేయాలి అతన్ని? నీకు దర్శనం కాదు అని చెప్పాలి. ఇది వాస్తవం, చెప్పాలంటే సత్యం అదే. ఒకవేళ అయితే కావచ్చు, అలా గనక నీకు భగవంతుడే కనిపించి దర్శనం అయితే ఎంతోమందికి అయింది కదా, వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. అంతేగాని అదే పూర్ణ జ్ఞానం కాదు, అమృత స్వరూపమైనటువంటిది, ప్రేమ స్వరూపమైనటువంటి అది కాదు. ఎందుకని? నీకు ఏదైతే కనపడతా ఉందో ఆ భగవంతునికి రూపం, దట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ పర్సెప్షన్ కాదా? నీకు దృశ్యం కదా అది. అంటే భగవంతుడు దృశ్యము, నువ్వు దృక్కా. దృగ్బ్రహ్మ దృశ్యం మాయ ఇది వేదాంత డిండిమహ. కాబట్టి ఎవరైతే ద్రష్టో వాడు సత్యం, దృశ్యం ఏదైతే ఉందో అది మాయ. భగవంతుడు నీకు గనక దృశ్యం అయితే, నువ్వు దర్శించడమే జరిగితే, బాగా అర్థం చేసుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు. భగవద్ దర్శనం అవ్వడం అనేటువంటిది భగవంతుని యొక్క కృప వల్ల మనకు కనిపించవచ్చు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే భగవత్ కృప నా మీద ఉంది, అందువలన ఈ దర్శనమైంది, అంతవరకు ఓకే. కానీ ఇదే సత్యం అని మాత్రం రావడానికి అవకాశం లేదు. ఎందుకని?
భగవంతుడు కనుక నీకు దృశ్యమైతే ఆయన జడం అవుతాడు. ప్లీజ్, భగవంతుని జడరూపత్వాత్ అనగలవా నువ్వు? చైతన్య స్వరూపాన్ని. కనుక నీ కళ్ళకు కనిపించేటువంటిది ఎంత దూరం చూస్తావు నువ్వు? ఇప్పుడు ఇక్కడి నుంచి చూస్తున్నావు, అదిగో ఆలయంలో రామాలయం వరకు మనకు కనపడుతుంది, అంతే. ఇప్పుడు నా వెనక ఏముంది, నాకు కనపడుతుందే, ఇంకా అంతే. కాబట్టి నీ ముందు కనిపించేవాడే భగవంతుడు అయితే వెనకుండేది ఎవరు? పైన ఉండేది ఎవరు? కింద ఉండేది ఎవరు? నువ్వు చూడలేని చోటు ఉండేది ఎవరు? గోళాల్లో ఉండేది ఎవరు? అనంతమైనటువంటి విశ్వంలో నిబిడీకృతమైంది ఎవరు? అందరినీ ఎక్కడ చూస్తావు నువ్వు భగవంతుడిని? పరిమితమైనటువంటి కళ్ళతో. ఎస్ చక్షు న పశ్యతి, కళ్ళ ద్వారా నువ్వు చూసేది కాదు అది. ఏన చక్షుంసి పశ్యతి, ఏ చైతన్యం ఉండడం వల్ల కళ్ళు చూస్తూ ఉన్నాయో అది భగవంతుని యొక్క తత్వం. కాబట్టి అనుభవ రూపం, అనుభవ రూపం. నైనా నీకు చూపిస్తాను రా, నాకు చూపెట్టండి సార్, నాకు చూపెట్టండి సార్ సూర్యుడిని. అందరూ సూర్యుడిని చూసి నమస్కరిస్తున్నారు సార్, నాకు చూపెట్టండి సార్, దివాకరాయ నమః అంటాను. ఎవరు? బ్లైండ్. బ్లైండ్ సార్, అంధుడు. నాకు చూపెట్టండి సూర్యుడిని, నేను చూడాలి సూర్యుడిని అంటే. నేను చూపెడతానంటే ఏం చూపెట్టగలవు నువ్వు? చూపెట్టలేవు. కాబట్టి సూర్యుని చూసేటువంటి నేత్రం అక్కడ లేదు, ప్రమాణం లేదు. నీ విషయంలో కూడా అంతే వస్తాడు. ఇప్పుడు నీ విషయంలో కూడా అంతే. నువ్వు స్వతసిద్ధంగా ఉండవు, ప్రమాణ ఫలం కాదు. ప్రమాణం ఏంటనేది కూడా ఇక్కడ అర్థం కావాలి వేరే విధంగా. కనుక అనుభవ రూపం. అయితే అనొచ్చు, స్వామీజీ ఆ అంధుడిని తీసుకెళ్ళి సూర్యుడిలో నిలబెడితే వాడికి వేడిగా తగులుతుంది కదా, వెచ్చగా ఉంది కదా, ఆ వెచ్చదనమే సూర్యుడు అని చెప్తే ఎట్లా సాధ్యం? వెచ్చదనం కలగడానికి సూర్యుడు ఎందుకు? భోగి పండుగలాగా ఒక మంటేసేసి ఆ అంధుడిని తీసుకొచ్చి నిలబెడితే వేడి తగులుతుంది కదా. మరి వేడి తగిలితే అదే సూర్యుడు అని నువ్వు చెప్తే ఎట్లా? సూర్యుని వాడు చూడాలంటుంటే వాడు చూడాలనేది కళ్ళతో, నువ్వు తీసుకెళ్ళింది స్పర్శ, చర్మం విషయంలో, నేత్రం కాదు, అది విషయం. అందువల్ల అనుభవ రూపం, ఎవరికి వాళ్ళుగా అనుభవించవలసినటువంటి విషయము. తత్ప్రాప్య తదేవ అవలోకయతి, తదేవ శృణోతి, తదేవ భాషయతి, తదేవ చింతయతి. తత్ప్రాప్య, తత్ ఈ పరాభక్తి ప్రాప్తించిన తరువాత, తత్ప్రాప్య ఈ ప్రేమ రూపమైనటువంటి భక్తి పూర్ణంగా సిద్ధించిన తర్వాత, తత్సిద్ధౌ తత్ప్రాప్య తదేవ అవలోకయతి, దాన్నే చూస్తాడు, ఇక రెండవది ఏమీ చూడలేడు. తదేవ అవలోకయతి, ఏది చూసినా అదే కనిపిస్తుంది. ఇప్పుడు మట్టి పాత్రలన్నీ మట్టితో తయారు చేశారు అని తెలిసిన వాడికి, బంగారు ఆభరణాలన్నీ కూడాను స్వర్ణంతోనే తయారైంది అని అర్థమైన వాడికి, ఆభరణాలను చూస్తూ ఉండినా దాంట్లో స్వర్ణమే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని? కారణం తెలుసు కనుక. కాబట్టి కార్యరూపమైనటువంటి దానికి కారణం ఏమిటో అర్థమైన తర్వాత కార్యంలో ఉండేది కూడాను కారణమే అనేటువంటిది అర్థమైపోతూ ఉంది కనుక ఎక్కడ చూసినా భగవంతుడి కన్నా రెండో వస్తువు ఉండేందుకు అవకాశమే లేదు. కాబట్టి తదేవ అవలోకయతి, ఎవరిని చూచినా భగవత్ స్వరూపంగా. రూపాలు వేరుగా ఉండొచ్చు, నామాలు వేరుగా ఉండొచ్చు, అర్థమవుతుంది. రూపాలకు రూపము నీవే, రూపము లేని స్వరూపము నీవే. రూపాలకు రూపము నీవే, రూపము లేని స్వరూపము నీవే. ఊరు పేరు ఉనికి ఏలా, ఊరు పేరు ఉనికి ఏలా, ఊపిరి నీవై నిలిచిన వేళ. ఎన్నో ఎన్నో రూపాలు, అన్నీ ఆరే దీపాలు. మారని రూపం, ఆరని దీపం, భువిలో దివిలో నీవే సకలం. ఎన్నో ఎన్నో రూపాలు. కాబట్టి అన్ని రూపాలు ఉండినా ఆ రూపాల్లో ఉన్నది ఎవరు? నువ్వే. ఇప్పుడు మట్టితో మాట్లాడావనుకోండి, హే మట్టి, అన్ని మట్టి పాత్రలో ఉండేది నువ్వే. ఆ రూపాలు రావడానికి కారణం నువ్వే. అసలు మట్టే లేకపోతే ఇది కొండ, అది బాణ, అది మరొకటి, ఇది గురువు అనడానికి అవకాశం లేదు. రూపాలకు రూపము నీవే. మరి పగిలితే రూపము లేని స్వరూపము నీవే. కాబట్టి ఈ రూపాలన్నీ ఉన్నాయి. రూపాల్లో ఉన్నదంతా పరమేశ్వరుడు, రెండో వస్తువు లేదు. చైతన్యం వినా కించన్ నాస్తి.
రూపాలు లేనప్పుడు స్వరూపంగా ఉండేది తానే. తత్ప్రాప్య అటువంటి స్వరూపం జ్ఞాన రూపంలో ఎప్పుడైతే హృదయంలో నిలిచిందో, బుద్ధిలో జ్ఞానం ఉందో గనక, దృష్టి జ్ఞానమయంగా ఉంటుంది గనక సృష్టి అంతా బ్రహ్మమయంగా గోచరించే అవకాశం ఉంటుంది. అది ఇంకేం లేదు. సర్వత్ర సమదర్శన అంటే అది వస్తుతత్వం తెలిసిపోయింది గనక ఉన్నదంతా పరమేశ్వరుడే అయినప్పుడు తత్ప్రాప్య తదేవ అవలోకయతి, దాన్నే చూస్తాడు. ఏం వింటాడు? ఏది విన్నా అదే మళ్ళీ తదేవ శృణోతి. ఏ శబ్దమైనా కూడాను అలా 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 కదిలిపోయి ప్రణవం అని తెలిసిపోదు. తస్యవాచక ప్రణవ, అది భగవంతుని యొక్క పేరు, ప్రణవం, ఓంకారం, అక్కడికి వెళ్ళిపోతుంది. తదేవ శృణోతి తదేవ భాషయతి. ఇంకొక రెండవది మాట్లాడడానికి ఇచ్చగించదు అతని మనసు. ఎందుకో తెలుసా? ఉన్నదంతా భగవంతుడే గనక తదేవ భాషయతి. ఏది మాట్లాడినా పరమేశ్వర స్వరూపాన్ని, ప్రేమ స్వరూపాన్ని గురించి మాట్లాడడం. తదేవ చింతయతి. ఒకవేళ ఆలోచిస్తే మనసు దాని గురించే కానీ రెండవ దాన్ని ఆలోచించడానికి అవకాశం లేదు. చాందోగ్యంలో ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానాతి సా భూమ. ఎత్ర అన్యత్ పశ్యతి అన్యత్ శృణోతి అన్యత్ విజానాతి తదల్పం. అది చూసారా? ఎక్కడైతే ఎత్ర నాణ్యత్ పశ్యతి, అన్యత్ పశ్యతి నా అన్యత్ పశ్యతి నా అన్యత్ శృణోతి నా అన్యత్ విజానాతి. ఎక్కడైతే రెండవది చూడడం జరగదో, రెండవ దాన్ని వినడం జరగదు, రెండవ దాన్ని తెలుసుకోవడం జరగదు, అది భూమా. భూమానందం. భూమానందం అంటే అనంతానందం, నిత్యానందం. అది అట్లా కాకుండా ఎక్కడైతే అన్యత్ పశ్యతి, రెండవ వస్తువు చూడడం జరుగుతూ ఉందో, అన్యత్ శృణోతి, రెండవ వస్తువుని వినడం జరుగుతూ ఉందో, అన్యత్ విజానాతి, రెండవ వస్తువుని తెలుసుకోవడం జరుగుతూ ఉందో, తనకన్నా వేరు. అక్కడ ద్వైతం ఉంది గనక తదల్పం. అది అల్పం. ప్లీజ్. యో వైభూమా తత్సుఖం. ఏదైతే భూమానందమో దాంట్లో సుఖం ఉంది. యో వైభూమా తత్సుఖం యదల్పం తన్మర్త్యం. ఏది అల్పం, ఏదైతే అల్పంగా ఉందో, అనంతంగా లేదో, అది మర్త్యం, అది మృతం. కానీ ఇది మృతం కాదు. అందువల్ల ప్రేమస్వరూపమైన భక్తి అమృత స్వరూపాచ. మృతం కాదు. ఎప్పుడైతే మృతం కాదో అమృతమైందో, అమృతమైనటువంటిది భూమా, అనంతమైనటువంటి ఆనందం. అటువంటి ఆనందాన్ని చూసిన తర్వాత, దాన్ని అనుభవించిన తర్వాత, తెలుసుకున్న తర్వాత రెండవ వస్తువు అంటూ కనిపించదు, అది తప్ప. రెండవది వినిపించదు, అది తప్ప. రెండవది తెలిసి రాదు, అది తప్ప. ప్లీజ్. ఇక్కడికి పూర్ణస్వరూపమైనటువంటి ప్రేమరూపమైనటువంటి భక్తిని ఎంత చెప్పాడు? 55 శ్లోకాలు అవుట్ ఆఫ్ 84. 84 సూత్రాల్లో 55 సూత్రాలు కేవలం పరాభక్తికే కేటాయించాడు నారద మహర్షి. ఆయన దృష్టిలో ఎట్లా ఉందో చూడండి. ఎందుకంటే ఇది జ్ఞానం. ఒక ఉపనిషత్తు విన్నంతే ఇంతవరకు. ఇప్పుడు 2 మెట్లు దిగుతాడు ప్రేమతో. కనుక ఇటువంటి భక్తి అందరూ చేయలేరు గనక, ఇటువంటి భక్తిలో అందరూ నిలవలేరు గనక, ఈ అవగాహన అందరిలో సుస్థిరంగా ఏర్పడదు గనక, పూర్వజన్మ కర్మలన్నీ చుట్టుకొని ఉంటాయి గనక, దేర్ఫోర్ ఇంక రెండవ టైప్ ఆఫ్ భక్తి మనం అడుగుతుంటాం జనరల్గా, స్వామీజీ నేను అది చేయలేను కానీ ఇంకేదైనా కొద్ది ఈజీగా చెప్పండి. అది ఇది వ్యవహారం. కనుక ఆ స్థాయిలో కనుక వెళ్ళలేకపోతే, ఇప్పుడు మనం చూసింది దాట్ ఈజ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఇంకా రెండవది అవసరమే లేదు. పూర్ణరూప భక్తి, పూర్ణమైనటువంటి ఆనందం. ఒకవేళ అలా కాకపోతే ద నెక్స్ట్ గౌణీ త్రిధా గుణభేదాత్ ఆర్తాదిభేదాద్వా. ఇది ఇప్పుడు మనం చూసింది స్వతసిద్ధమైనటువంటి ప్రేమ రూప భక్తి, పరమ ప్రేమ రూప భక్తి, అమృత స్వరూపమైనటువంటి భక్తి. 55 సూత్రాల వరకు దాన్ని అనేక కోణాల్లో నుంచి చర్చించుకుంటూ రావడం జరిగింది. ఇప్పుడు ఒక్కసారి టాపిక్ మారిపోయింది. ఇది రెండవ రకమైన భక్తి, అది ప్రైమరీ డివోషన్, ఇది సెకండరీ డివోషన్. దీన్ని గౌణ భక్తి అంటారు. గౌణ భక్తి ఆ పేరులోనే ఉంది. గౌణ అంటే గుణసహితమైనటువంటి, గుణాలతో కూడినటువంటి భక్తి గౌణ భక్తి. గౌణీ త్రిధా అంటే గౌణ భక్తి 3 రకాలుగా ఉంటుంది.
త్రిధా. ఎందుకని? గుణాలు 3 గనక, అంతే. గుణసహితమైనటువంటి భక్తి. ఇప్పుడు మనం చూసిందంతా నిర్గుణ భక్తి. నిన్న చూసాం కదా, నిస్త్రైగుణ్యో భవతి, త్రిగుణాన్ని దాటిపోమ్మని నిస్త్రైగుణ్యో భవతి. కానీ ఇక్కడ అది కాదు, గుణసహితమైనటువంటి భక్తి గనక గౌణి, ఈ గౌణభక్తి గుణసహితమైనటువంటి భక్తి త్రిధా, 3 విధాలు. ఎందుకని? గుణసహితంగా ఉంది కనుక. గుణాలు 3, సత్వరజస్తమో గుణాలు. ప్లీజ్, అందువల్ల గౌడ భక్తి 3 విధాలుగా తెలుస్తూ ఉంది. సాత్విక భక్తి సత్వగుణ ప్రధానంగా ఉంటే, రాజస భక్తి రజోగుణం కనుక ప్రధానంగా ఉంటే, తామస భక్తి తమోగుణ ప్రధానంగా ఉంటే. అది కాబట్టి త్రిధా ఈ విధంగా 3 రకాలుగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఇంకొక భక్తి చూచాం కదా ఎంతవరకు, 55 సూత్రాల వరకు. అదేంటి స్వామీజీ? అది 4వది. అది 4వది. ఆ ఒక్కటి వేరు, ఈ 3 ఒకటి. ఇది గౌణీ త్రిధ. ఇది గుణసహితమైనటువంటి భక్తి 3 విధాలుగా ఉంది. సాత్విక భక్తి, రాజస భక్తి, తామస భక్తి. అది కాదు, గుణరహితమైనటువంటిది. ఇంతకుముందు చూసాం కదా, గుణరహితం, కామనారహితం, ప్రతిక్షణ వర్ధమానం, అవిచ్ఛిన్నం. అది కేవలం అవిచ్ఛిన్నానురాగం లభతే, అది వేరు. కాబట్టి అది గుణరహిత భక్తి. ఇక్కడ వాడచ్చు ఆ పదం నిర్గుణ భక్తి అనేది. ఎస్, ఎందుకంటే గుణాలు లేవు కనుక నిర్గుణ భక్తి అంటాడు, చూసారా? ఇక్కడ వాడచ్చు ఆ పదం. అంటే గుణాతీత భక్తి, గుణాలకి అతీతమైనటువంటి భక్తి, కేవలం ఆత్మస్వరూపమైనటువంటి భక్తి, సిద్ధరూపమైనటువంటి భక్తి, సాధ్య రూపం కాదు. నువ్వు ప్రయత్నం ద్వారా, సాధన ద్వారా పొందేది కాదు, సిద్ధరూపమైనటువంటి భక్తి. ఇది 3 విధాలుగా ఉంది. కాబట్టి గౌణీ త్రిధ, ఈ గౌణ భక్తి 3 రకాలు. దేన్ని బట్టి చెప్తారు స్వామీజీ? గుణభేదాత్, గుణభేదాల వల్ల. నెక్స్ట్ ఆర్తాది భేదాద్వా, ఆర్తాది, ఆర్తుడు, ఆది ఎట్సెట్రా మొదలైనటువంటి. మళ్ళీ ఇక్కడ మన శాస్త్రానికి వెళ్ళాల్సి వస్తుంది. ఇటు ఉపనిషత్తులు పోయినా, గీతకు పోయినా, ఎక్కడన్నా దొరుకుతుంది. ఈ 4 రకాలైనటువంటి భక్తి స్వరూపాలు. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున, ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీ చ భరతర్షభ. హే భరతర్షభ, అర్జున, చతుర్విధ మాం భజంతే, మాం ఈశ్వరం పరమేశ్వరుడైనటువంటి నన్ను చతుర్విధ 4 రకాలుగా సేవిస్తూ ఉంటారు భక్తులు, 4 రకాలుగా భక్తి చేస్తూ ఉంటారు. చతుర్విధ భజంతే మాం అర్జున, జనాః జనులందరూ, సుకృతిన అర్జున వాళ్ళ పుణ్యాత్ములు ఆయన, సుకృతిన ఎవరు? ఈ 4. భక్తి ఎక్కడ జరిగితే అక్కడ ఏదో కొద్ది పుణ్యం ఉండాలి. పుణ్యం లేకపోతే అయోమయంగా ఉంటుంది. ఫేస్ చూసి చెప్పేయచ్చు, మనకునే భక్తి పోతుంది. ఆ ఫేస్ చూస్తే క్లియర్గా చెప్పేయచ్చు మనసులో ఏం నడుస్తూ ఉంది ఆ వ్యక్తి కానీ. కాబట్టి సుకృతిన, పుణ్యం గనక లేకపోతే, వ్యక్తిగతంగా చెప్తున్నాను నేను నా అనుభవంలో నుంచి, పుణ్యం లేనివాడు వినలేడు, విన్నా అర్థం చేసుకోలేడు, అర్థం చేసుకున్న వాడికి వంట పట్టదు, వాడికి ఉండేది అర్థం అవుద్ది కనుక మరొకటి అర్థమయ్యే అవకాశం లేదు. అందుకని పుణ్యకర్మల యొక్క విశేషం. జ్ఞానం కదా పుణ్యం తీసే సంబంధం అంటాడు. పుణ్య ఫలమే మనల్ని భక్తులుగా తయారు చేస్తూ పోద్ది. ఇప్పుడు మనం ఏది చేయకపోయినా గతంలో ఎంతో చేసి ఉంటాం గనక ఈ మాత్రమైన ఈ మైదానంలో కూర్చొని చెప్పడము, వినడము జరిగిందని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఎందుకంటే భగవంతుడే క్లియర్గా చెప్తున్నాడు. ఏమని? సుకృతిన అంటే పుణ్యకర్మాణ ఇది, సుకృతిన, సుకృతం, గతంలో చేసినవి ఉన్నాయి. ఏం చేశారు వాళ్ళు? పుణ్యకర్మాణ. కాబట్టి పవిత్రమైనటువంటి కార్యాలు ఎవరైతే చేసి ఉన్నారో, పుణ్యకర్మలు ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళు సుకృతాత్మలు. ఈ ప్రపంచంలో కృత పుణ్యపుంజులు అంటాడు మన పోతనామాత్యుడు ఆంధ్ర భాగవతంలో. కృత పుణ్యపుంజులు గతంలో అనేకమైనటువంటి పుణ్యకార్యాలని ఆచరించారు కనుకనే బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్మతో కలిసి ఆచరించేటువంటి భాగ్యానికి వాళ్ళు నోచుకున్నారు. కనుక చదువు లేకపోయినా ఏ విధంగా ఉండినా గోపాలురు కానీ గోపికలు కానీ వాళ్ళంతా భగవంతుడితో కలిసి ఆ విధంగా ఆనందాన్ని పంచుకున్నారు, దివ్యానందాన్ని. అంటే కృతపుణ్యపుంజులు అనేటువంటి పదాన్ని ఆంధ్ర భాగవతంలో పోతనామాచ్యుడు వాడతాడు. అదే సుకృతిన, సుకృతిన, సుకృతులు,
అంటే పుణ్యకర్మాణ. అటువంటి వాళ్ళు చతుర్విధ 4 రకాలుగా ఉండరు. భజంతే మాం. ఎవరు వాళ్ళు? ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని. ఇప్పుడు సరిపోదు. కాబట్టి ఆర్తుడు ప్లీజ్, జిజ్ఞాసువు, అర్ధార్థి ఈ ముగ్గురు గౌణభక్తిలోకి వస్తారు. గౌణి త్రిధా. ఇంతవరకు 55 సూత్రాల వరకు మనం చూసామే. పరమ ప్రేమరూపమైనటువంటి అమృత స్వరూపమైనటువంటి భక్తి, అది 4వది జ్ఞాని. అదే ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞాని. జ్ఞాని మరియు జ్ఞాని. కాబట్టి ఆ జ్ఞాని ఎవరో అతనొక్కడే పరాభక్తి ఇంతవరకు మనం చూసింది. మిగతా వాళ్ళంతా గౌణభక్తిలోకి వస్తారు, గుణసహితమైనటువంటి భక్తి. అది ఆర్తో అది ఆర్థాది భేదాద్వ. ఆర్తాది ఆర్తుడు, జిజ్ఞాసువు, అది ఇక్కడ శాస్త్రం. ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని. ఏంటి స్వామీజీ జ్ఞాని విషయం ఇప్పటివరకు మనం చూసాం, ఏదో కొద్ది అర్థమైనట్లే ఉంది. వీళ్ళెవరు? వీళ్ళంతా అని. ఆర్తుడు సార్, ఆర్తి ఉండేటువంటి వాడు, దుఃఖంలో ఉండేటువంటి వాడు, దుఃఖంలో ఉండేవాడు. ఎవడైనా దుఃఖంలో ఉన్నాడు అనుకోండి, సుఖంలో ఉన్నప్పుడు ఏమి ఉండదు, అసలు పట్టించుకోడు ఏమి. దుఃఖం వచ్చినప్పుడు, అది కూడా వాడు తీర్చుకునే పరిస్థితిలో లేనప్పుడు, దుఃఖాన్ని ఇతరులు సహకరించినా కూడా తీరే అవకాశమే లేనప్పుడు కదా. ఇప్పుడు మామూలుగా ఒక తలనొప్పి వచ్చింది అనుకోండి, తనే ట్రై చేసుకుంటాడు ఏదో ఇంట్లో, కాలేదనుకోండి ఫస్ట్ ఎయిడ్, అప్పుడు డాక్టర్ దగ్గర పోతాడు, ఏదో మాత్రలు అవి తీసుకుంటాడు, 2 రోజులు పోతుంది. ఈ 2 దశల్లో కూడాను హే భగవాన్ అన్నాడు, అవసరం లేదు. ఎందుకని తన ప్రయత్నంతోనా పోతుంది ఇది, లేకపోతే డాక్టర్ గారు ఇచ్చే మందు తన ఔషధం తన పోతుంది అని అనుకుంటాడు. కానీ కొన్ని కేసులు చూస్తున్నాం కదా మనం, భక్తుడు కాని వాడికి కూడా వస్తుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు సపోజ్ ఓ టెర్మినల్ క్యాన్సర్ అని చెప్పాడు అనుకోండి డాక్టర్, 4th స్టేజ్లో ఉంది. అప్పుడు ఏం చేస్తాడు చెప్పు? హీఈస్ హెల్ప్లెస్, డాక్టర్ కెనాట్ హెల్ప్ హిమ్. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు తిరుగుతాడు భగవంతుడి వైపు. భగవాన్ ఏం చేశానో ఏమో, ఇంత దుర్భరమైన పరిస్థితులు వచ్చేసాయి, ఎవరు అసలు ఇంక్యూరబుల్ అంటున్నారు, ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు తప్ప ఇతః పరం బిరుగా, అది నీవే తప్ప ఇతః పరం బిరుగా. గజేంద్రుడు కారణం ఆర్తుడు, గజేంద్రుడు ఆర్తుడు. కరిని పట్టేసింది మకరి, ఎలుగును పట్టుకొని ఉంది కదా మొసలి. ఇంక కొన్ని వేల సంవత్సరాలు పోరాడాడు అంటాడు గజేంద్ర మోక్షంలో. ఆ మకర నుండి విడిపడాలని కరి కుదరలేదు. అటువంటి పరిస్థితుల్లో ఇంకా ప్రాణమే పోయేటట్టుగా ఉంది కనుక, రక్షించడానికి మరొకరు లేరు కనుక, ప్రొటెక్ట్ చేయడానికి భగవంతుడి వైపు తిరగాల్సి వచ్చింది. వాడు ఆర్తుడు. దుఃఖం అది ఏ విధంగా రానిండి, ఏ కారణం చేతనన్నా రానిండి, అవి అప్పులు కానివ్వండి, బాధలు కానివ్వండి, ఏ విధమైనటువంటి దుఃఖం వచ్చినా మన వల్ల మనం చేసుకోలేము, ఇతరులు సహకరించినా కూడా ఇది సాధ్యపడేటట్టుగా లేదు అన్నప్పుడు భగవంతుడి వైపు తిరుగుతాడు. వాడు ఆర్తుడు. యాక్సెప్టెడ్. స్వామీజీ కోరికలతో భగవంతుడు ఊరుకోవా, ఇంకెవరిని అడుగుతామా? అడగపోతే ఇంకెవరిని అడుగుతాం? ఎవరు మనకు దిక్కు అసలు చెప్పండి? ఎవరున్నాడో చెప్పండి ఈ ప్రపంచంలో మనకు తీర్చగలిగినటువంటి వాడు? ఎందుకని వాడి బాధలు వాడు తీర్చుకోలేక బాధపడుతుంటే, ఎవడైనా వచ్చి నేను తీర్చగలను నీ బాధ, నీ దుఃఖాన్ని నేను పోగొట్టగలనంటే ఒకటే క్వశ్చన్ డైరెక్ట్గా, నీకు దుఃఖం ఉందా లేదా అని. ఉంది, ఇంకేంది నా అది పోగొట్టుకోబోయి. కాబట్టి ఈ ప్రపంచంలో ఏదో వేడినీళ్ళకి చల్లనీళ్ళలాగా కొంతవరకు కొన్ని విషయాల్లో ఒకరికొకరు సహాయం చేయగలరమే కానీ, ఏ సహాయం మనకు అందినా, ఎవరికి అందినా, ఏ గదిలో ట్యాప్ తిప్పితే నీళ్ళు వచ్చినా, గదులు ఎన్నున్నా, ఏ గదిలో ట్యాప్ తిప్పితే నీళ్ళు వచ్చినా ట్యాంక్ నుండి రావాలే కానీ ట్యాప్ నుండి మాత్రం కానీ కాదు. ఎవరికి ప్రపంచంలో సహాయం అందినా పరమేశ్వరుడి నుంచి అందాల్సిందే కానీ మరొక మార్గమే లేదు కనుక, కనీసం ఆ స్థితిలో కూడాను అటల్యూ అప్పుడు కూడా భగవంతుని తలసని వాళ్ళు ఉన్నారు. వాడు ఇసే అప్పుడు దుఃఖం ముంచేస్తూ ఉంటే కూడా భగవంతుడిని తలచకుండా వాళ్ళ ప్రయత్నాల్లోనే వాళ్ళు ఉండేవాళ్ళు ఉండాలి. చూచారా? ఎందుకని అప్పుడు కూడా భగవంతుని ప్రార్థించరు? ఇంత తెలుస్తూ ఉంటే, హెల్ప్లెస్ కండిషన్లో ఉంటే సుకృతం లేదు. అది ఆడ. అందువల్ల ఆర్తుడై ఉంటే కూడాను, దుఃఖంలో ఉంటే కూడా భగవంతుణ్ణి కొలవాలి అంటే, భగవంతుణ్ణి అడగాలంటే, ప్రార్థించాలి అంటే వాడి వెనక పుణ్యం ఉంటే కానీ ప్రార్థించే అవకాశం లేదు. ప్లీజ్. అందువల్ల సుకృతినః అనాల్సి వచ్చేది. పుణ్యకర్మాణ. కేవలం వాడు దుఃఖాన్ని పోగొట్టమని భగవంతుని ప్రార్థించనా? ఇప్పుడు అదే కదా, ఆపద మొక్కులవాడా. చూడండి, ఎత్తుకోవడమే.
ఆపద మొక్కులవాడ, వడ్డీ కాసులవాడ, మళ్ళీ ఆయన రెచ్చగొట్టడం. నో, ఇదంతా భక్తే, కాదనడం లేదు. ఎంతవరకు లౌకికంగా మనకుండే సమస్యల వరకే ఇవి ఉపయోగపడతాయి. కానీ ప్రధానంగా తృప్త భవిష్యామని నువ్వు కదిలేవే, ఆ ఫండమెంటల్ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి మాత్రం ఇది సొల్యూషన్ కాదు. అదొకటే నేను చెప్తున్నాను. కాబట్టి దానికి ఏది సొల్యూషన్ అంటే జ్ఞానం. ఇంతవరకు మనం చూసింది 55 సూత్రాల వరకు. ఇది టాపికల్గా మనకి ఏ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయో వాటిని కూడాను పరమేశ్వరుని అడగాల తప్ప ఇంకొక విధంగా అవకాశం లేదు. కనుక ఆర్తుడు పుణ్యం ఉంటేనే పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. అది ఆర్తుడు. జిజ్ఞాసు జ్ఞాతుం ఇచ్చ ఇతి అంటే భగవత్తత్వం జ్ఞాతుం ఇచ్చ ఇతి జిజ్ఞాసు. ఆ భగవతత్వాన్ని నేను తెలుసుకోవాలి, జ్ఞాతుం ఇచ్చ, నేను తెలుసుకోవాలి అనేటువంటి భావన పాపం కొందరిలో ఉంటుంది. వాళ్ళని జిజ్ఞాసువులు అంటారు. వాళ్ళకు గురువు దొరకడు. చూడండి తమాషా చూడండి. వాళ్ళు అర్థం చేసుకోలేరు. అంత తేలిక కాదు శాస్త్రం కూడా. గురువు లేకుండా అర్థం కావడం అనేటువంటి శాస్త్రంగా అంత తేలిక కాదు. ఒకవేళ వాడు అర్థమైందని అనుకున్నా వాడి బుర్రలో ఉండే బుద్ధిలో ఉండేది అర్థం అవుతుంది తప్ప బుర్రదంతా యాజ్ ఇట్ ఈజ్ పవిత్రమైనటువంటి శాస్త్రం వాడికి అర్థమయ్యే ప్రశ్న లేదు గురువు లేకపోతే. దీంట్లో 2 ఆలోచనలే. ఎందుకంటే అది సంప్రదాయంలో అందాలి, ఇంకొక విధంగా అందే అవకాశం లేదు. కాబట్టి తనకు ఎప్పుడైతే తెలియకుండా పోతూ ఉంటుందో భగవంతుడు కావాలని ఉంటుంది, భగవత్ సంబంధమైన జ్ఞానం కావాలని ఉంటుంది. కానీ మోక్షం అనేది జ్ఞాన రూపంలో ఉందని తెలియదు. ఆ జ్ఞానం శాస్త్రాధ్యయనం వల్ల వస్తుందని తెలియదు. అది ఏ శాస్త్రమో తెలియదు. దాన్ని సంప్రదాయబద్ధంగా ఎట్లా అర్థం చేసుకోవాలనో తెలియదు. అటువంటి వాడికి అర్థం కాదు. కానీ భగవంతుడు కావాలని ఉంటుంది. అలా కావాలని తీవ్ర వాంఛందు చూచారా, అది సుకృతం, అది పుణ్యం. అది ఉంటేనే అది కదులుతుంది. ఆ పుణ్యంతో పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉంటాడు. ఒక దశలో ఆ ప్రార్థన అలౌకిక కర్మ గనక, అది మొన్న నేను స్ట్రెస్ చేసి మరీ చెప్పింది, ప్రార్థన కూడా అలౌకిక కర్మ గనక, ఆ అలౌకిక కర్మ ఫలం దయ గనక భగవంతుడు దయని రిలీజ్ చేసిన రోజు ఈ జిజ్ఞాసువుకి ఏ జ్ఞానం అయితే కావాలనో అటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి పరమ పవిత్రమైన సద్గురువుని వీడి జీవితంలో ప్రవేశపెట్టేస్తాడు భగవంతుడు. అది ఇది వీడి కర్మఫలమే. కాబట్టి ఆర్తుడు జిజ్ఞాసు అర్ధార్థి అప్పులో మునిగిపోయాడు అనుకోండి, బయట రాలేడు, లోపలే పోలేడు, అన్ని వీధుల్లో తిరగలేడు. భగవంతుని యొక్క రథోత్సవం లాగా. ఇప్పుడు భగవంతుని యొక్క రథోత్సవం మెయిన్ స్ట్రీట్స్లో పోతుంది కానీ గల్లీల్లోకి రాలేదు కదా రథం. ఈయన కూడా అట్లాంటి వాడు. ఎందుకని ఎక్కడ పోతే ఎవడు అడుగుతాడో డబ్బులు, అందరి దగ్గర తెచ్చేసి ఉంటాడు. అందుకని కొన్ని ప్రొహిబిటెడ్ ఏరియాస్ ఆయనకి. ఆ వైపు నేను రానంటాడు, ఎందుకని అక్కడ వేరేవాడు ఉన్నాడు. ఈ వైపు రానంటాడు. అట్లాంటి వాడు అప్పుల్లో మునిగిపోయినాడు. అప్పులు తీర్చేటువంటి పరిస్థితి లేదు, ధనం లేదు ప్లీజ్. కాబట్టి అర్ధార్థి ధనకామహ ఇది. ఎవడైతే అర్ధార్థి, అర్ధ అంటే ధనం, ఇక్కడ ధనకామహ డబ్బు కావాలని ఎవడైతే అనుకుంటూ ఉంటాడో వాడెవరిని అప్రోచ్ కావాలి? ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాడిని అప్రోచ్ కావాలి. ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర పూర్ణంగా ఉంది చెప్పండి? బిల్లు గేటో లేకపోతే గేట్లో బిల్లు నాకు తెలియదు, కానీ వాళ్ళ దగ్గర ఉండేది కూడా చాలా తక్కువ సార్. అసలు మొత్తం ఎక్కడుందో తెలుసా? ఎందుకని ఆ సంపద అంతా కలిసి లక్ష్మి. లక్ష్మి ఎవరు సార్? అది విషయం. లక్ష్మీకాంతం ఉంది కదా. కాబట్టి లక్ష్మీకాంతం, లక్ష్మీనాథం. కాబట్టి లక్ష్మికి భర్త, ఆయన చేతిలో ఉంది వ్యవహారం అంతా. అందుకని అర్ధార్థి కూడా ఆ వైపే తిరుగుతాడు. నేను అప్పుడప్పుడు ఏదైనా న్యూస్ చూడడానికి టీవీ చూస్తే దాంట్లో కనపడుతుంది. విఘ్నేశ్వర భక్తులు ఉంటారు, అయ్యప్ప భక్తులు ఉంటారు, ప్రొడ్యూసర్స్ అని నేను చూస్తుంటా. ఊరికే మీరు కూడా చూస్తుంటారులే. వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారు, సంవత్సరానికి 3 సార్లు పోతాడు. పిక్చర్ తీసేటప్పుడు పోతాడు, అది రిలీజ్ అయిన తర్వాత పోతాడు, అది రిలీజ్ అసలు ముందే తలపెట్టినప్పుడే పోతాడు. 3 సార్లు పోతాడు. మొదటేమో నేను స్టార్ట్ చేస్తున్నా, నన్ను అనుగ్రహించని పోతాడు. తర్వాత జరుగుతూ ఉంటే మధ్యలో సరిగా కాల్ షీట్స్ ఇవ్వడం లేదు అని పోతాడు. తర్వాత చివరిలో విడుదలైన తర్వాత బాగా వచ్చేటట్టు చూడమని విడుదలకు ముందు పోతాడు. విడుదలైన తర్వాత కూడా పోతాడు. ఎందుకో తెలుసా? బాగా వచ్చి ఉంటే ఇది నీ కృప అంటాడు, లడ్డు తెచ్చుకుంటాడు. ఒకవేళ కనుక బాగా లేకపోతే ఈసారైనా బాగుండేటట్టుగా చూడని ప్రార్థించి వచ్చేస్తాడు కదా. ఇటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. అయ్యప్ప కొండ పోయేవాళ్ళు, బాలాజీ, ఇవన్నీ బాగుంటాయి. విచిత్రం ఏంటంటే మీరు చూడండి, ఆ ప్రొడ్యూసర్స్లో రకరకాలైనటువంటి వాళ్ళు రకరకాల దేవుళ్ళ మీద
ప్రేమ కలిగిన వాళ్ళంతా ఉంటారు. కానీ పిక్చర్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు చూడండి, పూజ చేస్తూ ఉంటారు ఒకటి కదా, అక్కడ 3-4 పెట్టేసి ఉంటారు ఫోటోలు. అవన్నీ కూడాను ఎక్కడ ఒక్క మగ దేవుడు కనపడ్డాడు. ఏమో నేను మీరు చూడండి కావాలంటే, యూ సీ టుమారో ఆర్ టుడే, రోజు వస్తుంటాయి కదా, ఎక్కడో హంసలు కనపడతాయి, కాకులు ఎప్పుడు ఉంటాయి కదా, మీరు పెట్టండి కనపడుతుందో లేదో చూడండి. ఏదో సినిమా ఇంకేముంది దాంట్లో, అంతకన్నా ఇంకే లేదా డబ్బాలు వచ్చేది. కాబట్టి చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఏంట్రా ఇదని. ఇక్కడ లక్ష్మి ఎత్తుకుంటానే, మరి ఇన్ని ఫోటోలు. అష్టలక్ష్మి సార్, అష్టలక్ష్మి. ఎందుకని కష్టాల నుంచి నివృత్తిని పొందాలంటే అష్టలక్ష్మి. ఎన్ని రూపాల్లో లక్ష్మి ఉంటే అన్ని రూపాల్లో మా ఇంటికే రావాలా. ధనలక్ష్మి రా, ధాన్యలక్ష్మి రా, భాగ్యలక్ష్మి రా, గృహలక్ష్మి మాత్రం వద్దు కాదు. గృహిణి గృహమిత్యాహు నగృహిణి గృహముచ్యతే. అంటే గృహం అంటేనే గృహలక్ష్మి, ఆ తల్లి ఉంటేనే అది గృహం, సరేనా. గృహలక్ష్మి మాత్రం వద్దంటాడు. భాగ్యలక్ష్మి రా, భాగ్యలక్ష్మి లాటరీ పేరు భాగ్యలక్ష్మి, బాలాజీ లేదు మళ్ళీ భాగ్యలక్ష్మి. కనుక లక్ష్మి డబ్బు కావాలి, అర్ధార్థి ధన కామ. తప్పు లేదు సార్, ఎందుకని నీకు ఏం కావాలనో అడగదలుచుకుంటే ఆ వైపే తిరుగుతున్నావు కనుక అది భక్తే. ఎందుకని భగవంతుడిని రికగ్నైజ్ చేస్తున్నావు కదా, ఉన్నట్టుగా భగవంతుడు కృప చూపేవాడు అని గ్రహిస్తున్నావు కదా, అది సుకృతాత్మన సుకృతిరః అర్జున. కాబట్టి ఆర్తాది భేదత్వ, ఇటు ఆర్తుడు జిజ్ఞాసువు అర్ధార్థి, ఇలా ముగ్గురు కనపడుతూ ఉన్నారు కదా. ఇది త్రిగుణాలు, మళ్ళీ గుణభేదాత్ ఆర్తాది భేదత్వ. కాబట్టి అందరూ భక్తి చేస్తారు, కానీ చూడండి తమాషా, ఈ నలుగురు భక్తి చేస్తారు, భక్తి అందరిలో ఉంది. కానీ భక్తి దేనికోసం చేస్తున్నారు అనేటప్పుడు భేదాలు వస్తున్నాయి. భక్తిలో భేదం లేదు, అండర్స్టాండ్. భక్తిలో భేదం లేదు. భక్తి అంటే ప్రేమ స్వరూపమే కదా. కనుక నువ్వు డబ్బు కోసం భగవంతుని ధనకామహ, భగవంతుని ప్రేమించినా కూడాను ఆయన మీద ప్రేమ ఉండడం వల్లనే ప్రేమిస్తావు నువ్వు. ఓకే, భక్తి ఈజ్ దేర్. కాబట్టి అందరూ ఎవరైతే భక్తి చేస్తున్నారో భక్తులందరిలో భక్తి ఉంది. ఆ భక్తి దేనికోసం, దేనిని ఆశించి చేస్తున్నారు అనేటప్పుడు అంటే భక్తిలో భేదం లేదు. అది భక్తిలో భేదం లేదు, ఫలాసక్తిలో భేదం ఉంది. ఏ ఫలాన్నైతే ఆశిస్తూ ఉండడో ఆ ఆసక్తి విషయంలోనే భేదం ఉంది. ఈ నలుగురిలో ఎవడైతే 4వ వాడు ఉన్నాడో మోక్షార్థి, మోక్షాన్నే కావాలనుకునేవాడు, మోక్షార్థి పురుష శ్రేష్ఠ. అది ఈ నలుగురిలో కూడాను శ్రేష్ఠుడెవరు, అతడు శ్రేష్ఠుడు. ఎందుకని ఏవీ అవసరం లేదు, అతనికి స్వరూపమే కావాలి కనుక అతను శ్రేష్ఠుడు. కాబట్టి మొదటి ముగ్గురు ఏది, ఆర్తుడు జిజ్ఞాసువు అర్ధార్థి, అంటే సాత్విక భక్తి, రాజస భక్తి, తామస భక్తి ఏవైతే ఉంటాయో ఈ ముగ్గురు సకామ భక్తులు. ప్లీజ్, సకామ భక్తులు అంటే కోరిక కలిగినటువంటి వాళ్ళు. ఆ 4వ వాడు జ్ఞాని ఉన్నాడు చూచారా, అతనిలో ఏ కోరిక లేదు కనుక కామనారహితం, గుణరహితం, ప్రతిక్షణ వర్ధమానం, అవిచ్ఛిన్నం, అనుభవ రూపం. ఇప్పుడు మనం చూచాం కనుక ఏ కోరిక తనలో లేకపోవడం వల్ల అది నిష్కామ్య భక్తి. అదే నిష్కామ్య భక్తి అంటే ఏ కోరిక లేనిటువంటి భక్తి. అటువంటిది కోరుకోవాలి. కాబట్టి ఇటువంటి భక్తులే కాక అదే కోరేటువంటి వాళ్ళు తమ చూడండి, ఎవరైతే మోక్షాన్ని కోరుతూ ఉండారో అటువంటి వాళ్ళు ఆపదలు వచ్చినప్పుడు వీటిని తొలగించు అని అడగరు. ఎందుకని ఇవి కాదు నాకు కావాల్సింది, ఎప్పుడూ ఉండవు ఇవి, ఆగమాపాయన అనిత్య, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. జీవితంలో ఎప్పుడు సుఖాలే ఉండవు, జీవితంలో ఎప్పుడు దుఃఖాలే ఉండవు, జీవితంలో ఎప్పుడు కష్టాలే ఉండవు, ఎప్పుడు నష్టాలే ఉండవు, లాభాలు కూడా ఉంటాయి. కాబట్టి అవి కాదు నాకు కావాల్సింది, అవి నిరంతరం మార్పు చెందుతూ ఉంటాయి, ఆగమాపాయన వస్తూ పోతూ ఉంటాయి. నాకు కావాల్సింది పరమేశ్వరుడే, నాకు కావాల్సింది మోక్షమే అనుకుంటారు. అటువంటి వాళ్ళల్లో 2 రకాలు ఉండారు. ప్రారంధవశాత్తు వచ్చేటువంటి బాధలను అనుభవించే వాళ్ళు అయితే ఒకరు, ఇంకొకరుండే బాధలు ఎమ్మని కూడా కోరుతారట భగవంతుడిని. ఇది ఎంత విచిత్రమైన విషయం. ప్రారంధవశాత్తు బాధలు వస్తే వాటిని అనుభవించడమే కష్టం. అటువంటిది భగవాన్ నాకు కొన్ని బాధలు ఇవ్వు అని అడిగేటువంటి వాళ్ళు ఏ స్థాయి భక్తులు ఆలోచించండి. అంటే అక్కడ పరాభక్తిని కోరేటువంటి దశలో ఆ విధంగా కనపడతా ఉండారట. విపదః సంతు న శాశ్వత్, భాగవతం
విపదః సంతు, ఆపదలు కలుగుగాక. విపదః సంతు న శశ్వత్, నహ ఇది, నహ అంటే మాకు, నహ విపదః శశ్వత్ సంతు, అయ్యా మాకు శాశ్వతంగా బాధలే ఇవ్వు, ఆపదలే ఇవ్వు. చూడండి ఇది ఎట్లుందో చూడండి ఈ ప్రార్థన. కృష్ణుణ్ణి డైరెక్ట్గా ప్రార్థన చేసినటువంటి పరిస్థితి ఇది. విపదః సంతు న శశ్వత్ యాసు సంకీర్త్యతే హరిః, యాసు సంకీర్త్యతే హరిః. అరణ్యాల్లో పాండవులు నివసిస్తూ ఉంటే పరమాత్మ అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ పలకరించిన తరువాత బాధల్లో ఉన్న, అరణ్యాల్లో ఉన్న వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు. ఎందుకని ధర్మం తప్పనటువంటి వాళ్ళు గనక, సదాభక్తి తత్పరులై ఉన్నారు గనక. వాళ్ళందరితో 5 మందితో మాట్లాడిన తర్వాత పంచపాండవులతో కుంతీదేవి కూడా అక్కడ ఉంటే కుంతీదేవి దగ్గరకు వచ్చాడు. అత్తమ్మ నీకేం కావాలో చెప్పు, ఒంటరిగా ఉంది, తనొక్కడే ఉన్నాడు, చెప్పు అత్తమ్మ నీకేం కావాలో చెప్పు అన్నాడు. ఎందుకంటే ఆమె దుర్భర స్థితిని భరించలేక తానే ఏం కావాలంటే అది ఇస్తాడు. మోక్షం ఇచ్చే జనార్దనాథ్, నాయన నాకు మోక్షమే కావాలంటే ఇచ్చేస్తాడు. ఆయనకేం అసాధ్యం, ఆయనకి దుస్సాధ్యం ఉందా? చెప్పండి. అప్పుడు అడిగింది ఈ మాట అన్నది, నాయన కృష్ణ అడుగుతున్నావు గనక నాకంటూ కోరికలు లేవు, నాది కామనారహిత భక్తి, నిష్కామ్య భక్తి. నేను ఆలోచించినా కూడా ఏ కోరికలు ఉన్నాయో నా మనసులో నాకు అర్థం కావడం లేదు కనుక నిన్నొక్కటే అడుగుతున్నా. విపదః సంతు న శశ్వత్, నహ మాకు, విపదః ఆపదలు ఏవైతే ఉన్నాయో, శాశ్వత సంతు అది నిరంతరం మాకు ఉండుగాక. ఎందుకని యాసు సంకీర్త్యతే హరి, ఆ బాధలు గనక నిరంతరం ఉంటే కృష్ణ. చూస్తున్నాను నేను హస్తినాపురంలో ఉన్నప్పుడు, ఇంద్రప్రస్థంలో ఉన్నప్పుడు, అన్ని భోగాల మధ్య ఉండేటప్పుడు నువ్వు జ్ఞాపకం వచ్చేవాడివే కాదు. అరణ్యవాసం వచ్చేసిన తర్వాత అనుక్షణము నా బిడ్డలు ఇట్లా కష్టపడుతూ ఉంటే, ధర్మాత్ములైనటువంటి నా బిడ్డలకి బాధలేంటి, దురాత్ములైనటువంటి దుర్యోధనాదులు రాజ్యాన్ని పరిపాలించడం ఏంటి అని బాధపడుతూ నిరంతరం ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా అనుక్షణం నీ స్మరణతోనే గడిపాను. ఒక దశలో నాకు బాధలు అనేటివి ఎట్లా ఉంటాయా అనే ఆలోచన కూడా వచ్చింది. అంటే లేకుండానే పోయింది. కనుక నిన్ను మరిపింపజేసేటువంటి సుఖాల కన్నా నిన్ను జ్ఞాపకం చేసేటువంటి దుఃఖాలే నయమేమో. ఎందుకని సుఖాలు వచ్చినప్పుడు నేను ఎప్పుడు నిన్ను తలచలేదు, దుఃఖాలు వచ్చినప్పుడే నిన్ను తలుస్తూ ఉన్నాం గనక కృష్ణ ఇంకా ఈయన మాకు కష్టాలు, ఇంకా ఎక్కువగా నిన్ను తలుస్తాం అని ఎవరైనా ఉండారా ఈ విధంగా ప్రార్థన చేసిన వాళ్ళు? ఒక కుంతీదేవి ప్రార్థన చేసింది. ఇంత ప్రకాశతే క్వాపి పాత్ర. అందువల్ల ఆ తల్లి ఎప్పుడు నా హృదయంలో కదులుతూ ఉంటుంది. అందువల్ల నేను ఉపన్యాసానికి ముందు ప్రార్థన చేస్తాను చూసారా, కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఇది కుంతీదేవి కృష్ణుని ప్రార్థిస్తూ పలికిన శ్లోకం ఇది. అంటే అంతగా నా హృదయాన్ని కట్టిపడేయడం వల్ల ఆ శ్లోకాన్ని నేను ఎప్పుడు ప్రారంభంలో ముందు ఆ శ్లోకం చెప్పుకొనే నా ఉపన్యాసం ప్రారంభం చేస్తూ ఉంటా. ఆ తల్లి అంత కష్టాలు పడలేదు, కానీ కష్టాల్లో మునిగి తేలిన వాడిని కనుక, వాటిల్లోనే కాస్త బుద్ధి రాటు తెలింది కనుక, దాంట్లోనే కాస్త బుద్ధి వికసనం కలిగింది కనుక, శాస్త్ర హృదయం అంతా అర్థం కావడానికి జీవితంలో పడినటువంటి బాధలే కారణమేమో, ఈ బాధలే బోధనలు తీసుకొచ్చి పెట్టాయేమో అనేటువంటి ప్రగాఢమైనటువంటి భావం నాలో ఉండడం వల్ల, సామ్యం ఉండడం చేత ఆ తల్లి పాడినటువంటి ఇది ఆమె ఎప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. కాబట్టి వినేటువంటి శ్రోతల్లో కూడా ఎంత దుఃఖాల్లో ఉన్నారో, ఎన్ని బాధల్లో ఉన్నారో అనేటువంటి భావన కూడా హృదయంలో ఆ శ్లోకంతో కూడా ఎంటర్ అవుతుంది. అందువల్ల ఏ ఉపన్యాసంలో కూడాను జీవితాలకు సంబంధించి ప్రతి ఒక్కరు అంటుంటారు, నేను ఒక సబ్జెక్ట్ చెప్తాను, నేను ఒక 5 సూత్రాలు చెప్పాను అనుకోండి, నేను నారద భక్తి సూత్రాలు చెప్తాను, అంతేగాని మీ జీవితాలు చెప్పను. మీరు కావాలంటే ఏ యజ్ఞంలైనా సరే, ఇట్స్ ఏ ఛాలెంజ్, మీరు కావాలంటే చూడండి. మీరు కామ్గా వెళ్ళే వ్యక్తులతో పక్కనే పోతూ ఉండండి, వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, మధ్య మధ్యలో చెప్తుంటారు, ఈరోజు అంతా నన్ను గురించే చెప్పాడండి అని. అసలు ఆయన ఎవరో మనకు తెలియదు. అనుభవంగా చెప్తున్నాను. చిన్నతనంలో చెప్పాలంటే భయంగా ఉండేది, కానీ ఇప్పుడు ఏం పర్వాలేదు కదా, మునిగిపోయినాం కదా, 66 కదా, చెప్పచ్చు.
కాబట్టి అలా అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళ సమస్యలకు పరిష్కారం ఇక్కడ అందింది అని అంటే ఆ ప్రార్థనలోనే ఉంటుందేమో భగవాన్. ఇంతకాలాన్ని వీళ్ళు వెచ్చించి ఇంత టైం స్పెండ్ చేసి ఇక్కడ వచ్చి కూర్చుంటున్నారంటే ఈ రోజుల్లో అంత తేలికైనటువంటి పని కాదు గనక ఎవరి హృదయాల్లో ఏ బాధలు ఉన్నాయో అన్నీ తెలిసిన వాడివి, తొలగించగలిగినటువంటి వాడివి నీవే గనక నిన్ను ప్రార్థిస్తూ నేను స్టార్ట్ చేస్తున్నటువంటి భావన. కాబట్టి బాధల ప్రపంచంలో బోధల మధ్య ఒక అవగాహన ఇది అర్థమవుతుంది. అందుకని ఆర్తుడైన, జిజ్ఞాసువైన, అర్థార్థైనా వీళ్ళు కామనా భక్తులే అయినా సకామ భక్తులే అయినా భక్తి చేస్తూ ఉన్నారు గనక వీళ్ళు సుకృతాత్ములు, అంతే, ఇంకేం లేదు. కాబట్టి గతంలో ఇట్లా వీళ్ళని ఉద్ధరించినటువంటి సన్నివేశాలు మనం చాలా చూసాం. సునీరిమైనే 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 निर्बल के बलराम सुनेरी मैंने सुनेरी मैंने निर्बल के बलराम सुनेरी मैंने सुनेरी मैंने पिछले साख भरो संतन की आड़े सवारो काम पिछले साख भरो संतन की आड़े सवारो काम सुनेरी मैंने सुनेरी मैंने निर्बल के बलरामा सुनेरी मैंने చాలా విన్నాం. సునేరి మైనే నేను చాలా విన్నాను. ఏమని? నిర్బలకే బలరామ్, బలం లేనటువంటి వాళ్ళకి బలం, ధనము లేనటువంటి వాళ్ళకి ధనము, ఎవరికి ఏది లేదో అది భగవంతుడు తానై సమకూర్చినటువంటివి. पिछले साख भरो संतन के आड़े सवारो काम पिछले साख भरो संतन की आड़े सवारो काम सुनेरी मैंने सुनेरी मैंने గతంలో చాలా సాక్ష్యాలు ఉన్నాయి. పిచ్చలే సాక్ భరో సంతన్కి, సంత పురుషుల్ని పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి సన్నివేశాలు, కాపాడినటువంటి సన్నివేశాలు, బాధలు తీర్చినటువంటి సన్నివేశాలు అనేకం సాక్ష్యాలు ఉన్నాయి. అందువల్ల చాలా విన్నాం. బలం లేని వాళ్ళకు బలం నీవేనని, కష్టాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఈ కన్నీటి కడలిని దాటించేటువంటి కమనీయమైన కరుణా నౌక నీవేనని సునేరి మైనే చాలా వినున్నాం మేము. ద్రుపద సుతా నిర్బల్ భయతాదిన द्रुपद सुता निर्बल भयतादिन कहलाए निज धाम द्रुपद सुता निर्बल भयतादिन कहलाए निज धाम दुशासन की भुजा तकित भय वसन रूप भय श्यामा दुशासन की भुजा तकित भय वसन रूप भय श्यामा वसन रूप भय श्यामा सुनेरी मैंने सुनेरी मैंने निर्बल के बलराम सुनेरी मैंने सुनेरी मैंने బలం ఎట్లా భగవంతుడు తా దిన్ ఆ రోజు
ఈరోజు కాదు, ఆ రోజు. అలాంటి భక్తి కలిగితే ఈరోజు కూడా, అది దాని అర్థం. ద్రుపద సుత ద్రౌపది నిర్బల భయతాదిన్, అంతమంది మధ్యలో అబల నిర్బల అయిపోయి ఏ బలము లేకుండా శక్తిహీనంగా నిలబడిపోయింది. దుశ్శాసనుడు వచ్చాడు, దుర్మార్గుడు, నిండు సభలో వలవలు ఊడదీస్తున్నటువంటి సమయంలో ఎటువంటి వాళ్ళు ఉండాలా సభలో? ధర్మరాజు అక్కడే ఉన్నాడు, భీముడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు, నకులుడు ఉన్నాడు, సహదేవుడు ఉన్నాడు, ధర్మాత్ములైనటువంటి భీష్మ ద్రోణాదులు ఉన్నారు. అందరి మధ్యలో చీరబట్టి లాగుతూ ఉంటే, ఎందుకని వాడినే తీసుకొచ్చారంటే వాడికి భుజబలం ఎక్కువట, దౌర్భాగ్యపు భుజబలం కనుక వాడైతే లాగగలడని తీసుకొని వచ్చి వాడిని వేస్తే ఏమైంది? దుశ్శాసనకి ఓహో పెద్ద భుజబలం కలిగిన వాడే ఒక స్త్రీ నిండు సభలో నిలబడుకొని ఉంది. ధర్మానికి పరీక్ష, సత్యానికి పరీక్ష, శీలానికి పరీక్ష, భక్తికి పరీక్ష. వాడు పట్టుకొని లాగుతున్నాడు చీరని. ఏ క్షణాన ఏం జరుగుతుందో నిశ్శబ్దంగా ఉంది మొత్తం సభ అంతా. వాయుదేవుడు వీచాలంటే భయపడతా ఉన్నాడు ఆ సన్నివేశాన్ని చూచి. అటువంటి పరిస్థితుల్లో ఎంత లాగుతూ ఉన్నా కుప్పలు కుప్పలు పడుతూ ఉన్నాయట. వాడి భుజ బలమంతా ఎటుపోయిందో. నిర్బలగా మనకు కనిపించింది ద్రౌపది, బలం లేనటువంటి స్త్రీగా శక్తిహీనంగా మనకు ఒక్క 2 నిమిషాల ముందు కనిపించింది. ఇప్పుడు శక్తిహీనంగా ఎవరు మారారంటే దుశ్శాసనుడు మారాడు. దుశ్శాసనకి భుజా తకిత భై వసన రూప భయ శ్యామ. అంత బలమా స్త్రీకి ఎట్లా వచ్చిందండి? అబలకి లే, వస్త్రంలో ఉంది బలం. అంటే బలం వస్త్రంలో. ద్రౌపదిలో ఏమీ లేదు. ద్రౌపదిలో భక్తి ఒక్కటే ఉంది, ఇంకేమి లేదు. శక్తి అంతా వస్త్రంలో ఉంది. ఎందుకో తెలుసా? వసన రూపు భయ శ్యామ. అది వస్త్రం కాదు సార్, వాసుదేవుడు సార్. ఆ తల్లిని కవచం లాగా కప్పుండేటువంటి వాడు వాసుదేవుడు. కాబట్టి వాసుదేవుడిని ఈడ్చేంత శక్తి ఎవడికి వస్తుంది ఈ ప్రపంచంలో? సర్వం వసతీతి, అంతటిలో నిండి నిబిడీకృతమైనటువంటి వాడు వాసుదేవుడు. అంటే అటువంటి వాడిని ఈడ్చేటువంటి శక్తి వీడి భుజాలకు ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత లాగినా చివరికి భుజబలం పోయిందే కానీ భక్తి జయించింది అక్కడ. కాబట్టి ఆ రోజు దుఃఖంలో ఉండేటువంటి ద్రౌపది ఆర్తురాలు, ఆర్తో జిజ్ఞాసురు అర్థార్థి. ఆ దుఃఖంలో పరమేశ్వరుని ప్రార్థిస్తే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత ఆ మహా కష్టం నుంచి, మహా ఆపద నుంచి విడుదల పొందింది. భక్తి ప్రధానం. భక్తి ప్రధానం. నువ్వు దేనికోసమన్నా ప్రార్థన చేయి. భగవంతుడి కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది భక్తి పవిత్రంగా ఉంది గనక నీ బాధలను అర్థం చేసుకొని కష్టాలను తొలగించేవాడు పరమేశ్వరుడు గనక ఆయన కన్నా మరొకరిని ఆశ్రయించడానికి ఈ ప్రపంచంలో లేదు కనుక అది రాజస భక్తి అయినా, తామస భక్తి అయినా, సాత్విక భక్తి అయినా ఎవరిని ఎవరూ వేలెత్తి చూపెట్టాల్సిన అవసరం లేదు. ఆయన ఏదో డబ్బు కోసం ప్రార్థిస్తున్నాడండి, అనవసరం. ప్రార్థిస్తున్నాడు అంతవరకు చూడు. ఈరోజు దానికోసం ప్రార్థిస్తాడు, రేపు మరొక దానికోసం ప్రార్థిస్తాడు. అలా పెరుగుతూ ఉంటుంది. ఒక దశలో నువ్వే కావాలి కృష్ణ అని కనుక తిరిగిందే, ఆ తర్వాత దేనికోసమో ప్రార్థించడు. దేనికోసమో ప్రార్థించడు. పిల్లలు చూస్తూ ఉంటాం, వాడు గొడవ పెట్టేస్తూ ఉంటాడు. అన్నం తినమంట తల్లి, నో నాకు రూపాయి ఇస్తే తింటానంటాడు. ఇస్తారులేరా, తినరా చిన్నపిల్లవాడు, నాకు రూపాయి ఇస్తేనే తింటా. ఇంకేం చేయాలి? వాడు తినడు, తండ్రి వచ్చి కొట్టబోతాడు. తల్లి చెప్తుంది, కొడితే దెబ్బలు తింటాడు వాడు, అంతే తప్ప వాడేమో అన్నం తినడు. నీకు తెలియదా? ఎందుకని? నీ కొడుకే కదా వాడు. కానీ అప్పుడు ఏం చేయాలి? రూపాయి తెచ్చి ఇవ్వాలి వాడికి. ఓ రూపాయి బెడ తెచ్చి ఇస్తాడు తండ్రి. చెడబుట్టేవరా నా కడుపులోని. ఆవిడంటే అది కూడా నీకు సంబంధించింది కాదు, నా కడుపులో పుట్టాడు కానీ నువ్వు ఇచ్చేసి రూపాయి. ఆ రూపాయి ఇస్తే అక్కడి నుంచి వాడు ఎటుపోతుంటే అంటే చూస్తుంటావు తండ్రి. వాడు పడేస్తాడేమో రూపాయిని. పూర్వపు రోజుల్లో, ఇప్పుడు అసలు రూపాయలు ఏమంటాయి.
ఓ 10 పైసలైనా కూడా తండ్రి చూస్తుండేవాడు, వాడు ఎక్కడైనా పడేస్తాడు, చిన్నపిల్లవాడు కదా. భార్య చెప్తుంది, నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండవా, పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను, నీకు శాంతి లేదు నాకు శాంతి లేదు, చివరికి బిడ్డలు కూడా లేకుండా పోయింది, కొద్ది ప్రశాంతంగా ఉండు, నీకేం కావాలి ఇప్పుడు, వాడికి ఇచ్చిన రూపాయి వస్తుంది ఉండవా, నేను తీసిస్తాను. వాడు నాయన రూపాయి ఇచ్చే, వాడు అంటాడు. మళ్ళీ తల్లి వచ్చి, ఏమయ్యా నువ్వు కొద్దిసేపు ఊరుకోవా, నీకు కావాల్సిన రూపాయి నేను తీసిస్తానంటున్నాను, నువ్వు కాముకుంటూ పో. వాడు పట్టుకొనే ఉంటాడు, నిద్రపోయేటప్పుడు పట్టుకుంటాడు వాడు. అప్పుడు నానొచ్చి అన్నాడంటే వాడు అంటాడు, నిద్రపోనేవయ్యా వాడిని. అతనికి అంత ప్రేమ పాపం, లక్ష్మి అంటే అంత భక్తి, లక్ష్మీ భక్తుడు. తీరా వాడు నిద్రపోతాడు చూచారా పిల్లవాడు, అంతవరకు ఎన్నిసార్లు ట్రై చేసినా ఇవ్వడు. వాడు నిద్రపోయిన తర్వాత ఇటు నిద్రపోతుంటాడు, నిద్ర వచ్చేసిందే వదిలేస్తాడు. అప్పుడు నాడు ఇట్రా అదిగో తీసుకో. ఎందుకని, వాడు మేలుకొని ఉన్నంత వరకు ఆ రూపాయిని వదలడు. వాడు నిద్రలోకి వెళ్ళినప్పుడు నువ్వు చెప్పాల్సిన అవసరం లే, వాడే వదిలేస్తాడు. పరాభక్తికి రానంత వరకు అన్నీ పట్టుకుంటాం ఈ ప్రపంచంలో. ఆ పరాభక్తిలో తూలేమంటే మాత్రం, ఆ పారవశ్యాన్ని అనుభవించామంటే మాత్రం ఈ 3 ఎగిరిపోతాయి. అంతే ఈ గౌణభక్తి ఎగిరిపోతుంది. ఆ ఫలరూపమైనటువంటి భక్తి మాత్రమే సిద్ధిస్తుంది. గనక గౌణీ త్రిద గుణభేదాత్ అర్థాది భేదాద్వా ఉత్తరస్మాత్ పూర్వ శ్రేయాయ భవతి. అది వీటిల్లో మోక్షమే మనకు ప్రధానం కనుక, 4వదైనటువంటి జ్ఞానభక్తికి మనం వెళ్ళాలి కనుక, వీటిల్లో ఉత్తరస్మాత్ ముందు దానికన్నా తర్వాత దానికన్నా తర్వాతది శ్రేయాయ భవతి అంటే తామస భక్తి కన్నా రాజస భక్తి కన్నా సాత్విక భక్తి. అవి శ్రేయాయ మోక్షాయ. అది శ్రేయాయ అంటే మోక్షాయ అంటే జ్ఞానభక్తికి ఇవి దారి తీస్తాయి. కాబట్టి ఒకవేళ మన దగ్గర తామస భక్తే ఉంటే ఆ తామస భక్తిని రాజస భక్తిగా మార్చుకోవడం, రాజస భక్తిని సాత్విక భక్తిగా మార్చుకోవడం, ఇట్లా ఉంటే చివరికి వచ్చేటప్పటికి అది శ్రేయాయ అంటే జ్ఞానాయ మోక్షాయ. ఇది ఆ స్థాయికి తీసుకెళ్తుంది. కాబట్టి అన్యస్మాత్ సౌలభ్యం భక్తౌ. అది కాబట్టి ఇటువంటిది భక్తి ఎందుకు అన్నిటికన్నా సులభమైంది అని అంటే, అన్యస్మాత్ సౌలభ్యం భక్తౌ. ఈ భక్తిని గురించి ఏం చెప్పారంటే, నాయన అనేకమైనటువంటి సాధనలు ఉన్నాయి భగవంతుని పొందడానికి, భక్తి చాలా సులభతరం అవుతుంది. ఎందుకని, ఆత్మత్వేన సర్వేషాం అనుకూల. అది భక్తి చాలా ఇంపార్టెంట్. ఇది భగవంతుడికి ఒక పేరు ఉంది, అనుకూల. భగవంతుడి పేరు ఇది. ఎస్, ఎక్కడుంది స్వామీజీ భగవంతుడికి అనుకూలం అనే పేరు? విష్ణు సహస్రనామం సార్, విష్ణు సహస్రనామం. భగవంతుడికి ఉండేటువంటి 1000 నామాల్లో అనుకూలం అనేటువంటిది కూడా పేరు. కాబట్టి ఏదైనా మనకు అనుకూలంగా జరిగిందనుకోండి ఈ ప్రపంచంలో, తద్వారా నీకు ఆనందం వచ్చిందనుకోండి, అప్పుడే అనుకోవచ్చు. ఎందుకని, ఇదంతా నాకు అనుకూలంగా ఉండడం వల్లనే ఇది జరిగిందంటారు కదా. అనుకూలంగా ఉండడం వల్లనే జరిగింది. అంటే భగవంతుడు అనుకూలం అంటే భగవంతుడు అనుకూల అంటే సర్వేషాం అనుకూల. అది అందరికీ అనుకూలం. ఎందువల్ల, ఆత్మత్వేన సర్వేషాం అనుకూల. అందరిలో ఆత్మ ఉంది, ఆ ఆత్మే పరమాత్మ. కాబట్టి అందరికీ అనుకూలమే. ఎందుకని, అందరిలో ఉన్నాడు కనుక అందరికీ అనుకూలమే. కాబట్టి ప్రాతికూల్యం అనేటువంటిది లేనే లేదు, ఎవరికి ప్రతికూలం కాదు గనక. జ్ఞానీ భక్తుడికి తానే తనను సమర్పించుకుంటూ ఉంటే భగవంతుడు, అర్థార్థి ఎవడైతే ఉన్నాడో వాడికి ధనాన్ని సమర్పిస్తూ ఉన్నాడు, అందిస్తూ ఉన్నాడు, అనుగ్రహిస్తూ ఉన్నాడు. అట్లాగే ఆర్తుడు ఎవడైతే ఉన్నాడో వాడి దుఃఖాన్ని పోగొడుతూ ఉన్నాడు. జిజ్ఞాసు ఎవరైతే ఉన్నాడో వాడిని ఆశీర్వదించి శాస్త్రం రావడానికి గురువుని ప్రసాదిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇదంతా కూడాను ఎవరు ఏది చేసినా అనుకూలం కోసమే చేస్తారు. ఆ అనుకూలం భగవంతుడే గనక, ఆయన గనక మనకు లభ్యమైతే ఇక మళ్ళీ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడూ అనుకూలంగానే ఉన్నాడు నీకు భగవంతుడు. ఇప్పుడు భగవంతుడు అందరికి అనుకూలమే కదా. ఆయన అనుకూలంగా ఉంటేనే కదా మనం శ్వాసలు తీసుకుంటున్నాం. ఆయన అనుకూలం కానప్పుడు, ప్రతికూలంగా మారితే ఆక్సిజన్ అందదు. అది విషయం.
కాబట్టి అందరికీ అనుకూలంగానే ఉన్నాడు. అలా అనుకూలంగా ఉన్నాడు అని తెలిసి నువ్వు ఆయన్ని ఆరాధించావనుకో ఇంకా ఎక్కువ అనుకూలమైపోతాడు. అంతే, ఇంకేం లేదు. నువ్వు గుర్తించడంలో ఉంది అంతా భగవంతుడి దగ్గర నుంచే నీకు వస్తుంది. నువ్వు గుర్తించావనుకో అది ఫలరూపంగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనకి ఇది అర్థమైపోయిందో భగవంతునికి అనుకూలంగా జీవిస్తామే కానీ ప్రతికూలంగా జీవించలేము. అలా అనుకూలంగా జీవిస్తూ ఉండడంలో భగవంతునితో సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు నిత్యం ధర్మాచరణం ఉంది, మనం చేసే కార్యాల్లో ధర్మంగా ఆచరిస్తూ ఉన్నాం. ధర్మం ఎవరు? ధర్మ రూపంలో దైవమే ఉన్నాడు. అనుకూలం. తదనుకూలాచరణం తద్విశ్వనుడే పరమ వ్యాకులతేతి. అర్థమైంది ఇప్పుడు అనుకూలాచరణం. కాబట్టి అందరికీ అనుకూలం పరమేశ్వరుడే, ఆయనే అనుకూల స్వరూపం గనక. అందువల్ల అన్యస్మాత్ సౌలభ్యం భక్తవు. కాబట్టి అన్నిటికంటే కూడాను భక్తి చాలా సులభమైనటువంటిది. ఆయన యొక్క ప్రమేయం లేకుండా మన జీవితంలో ఏది జరగదు, సరేనా? కానీ పూర్వపుణ్య విశేషం లేకపోతే భగవంతుడి మీదకి మనసు మారలేదు. ఒకవేళ లేకపోయినా ఇప్పుడైనా దాన్ని తయారు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే ఎవరు మనకు అనుకూలంగా ఉండారో, ఎవరైతే నిరంతరం మనకు మీద దయను కురిపిస్తూ ఉండారో, ఎవరి అనుగ్రహం మన మీద ఉండడం వల్ల ఈరోజు మనంగా ఉంటూ ఉన్నామో అటువంటి పరమేశ్వరుణ్ణి గుర్తించడంలోనే పరాభక్తికి మార్గం సుగమం అవుతుంది. శివుని ఆనతి లేనిదే పుట్టదు ధరణిలో దోమైనా, శివుని ఆనతి లేనిదే పుట్టదు ధరణిలో దోమైనా. ఏం లేదులే, అందరు చేయమంటారు కదా, నేను దోమ అన్నాను. కొద్ది నవ్వుతున్నారు. ఏంది స్వామీజీ చీమన పోయి దోమ అయ్యాడు? లేలే, నేను రాసింది కదా రామజోగి చిట్కారులో, కనుక కావాలని రాశాను. అట్లా కొద్ది వెరైటీ, మనసుకి ఇప్పుడు వెరైటీ కావాలి కదా. శివుడు అగ్నిలో చీమైనా కొట్టదని అందరు చెప్తా ఉంటే కొద్దిగా ఒకసారి చీమ మీదనే ఎందుకు అంత ప్రేమ? దోమను కూడా ప్రేమిస్తాం. ఎందుకంటే పిలవకుండా ఇంటికి వచ్చే అతిథి కదా దోమ. పిలిస్తే కానీ చుట్టాలు రారు, పిలవకుండా వస్తుంది దోమ. శివుని ఆనతి లేనిదే పుట్టదు ధరణిలో దోమైనా, చేసిన పుణ్యము లేకుంటే, చేసిన పుణ్యము లేకుంటే పుట్టదు శివునిపై మనసైనా, చేసిన పుణ్యము లేకుంటే పుట్టదు శివునిపై మనసైనా, లేనిది ఎప్పుడు దరిరాబోదు, లేనిది ఎప్పుడు దరిరాబోదు, ఉన్నది ఎన్నడు దూరము కాదు, లేనిది ఎప్పుడు దరిరాబోదు, ఉన్నది ఎన్నడు దూరము కాదు, శివుని ఆనతి లేనిదే పుట్టదు ధరణిలో దోమైనా. అన్నీ ఆయన ఆజ్ఞతోనే జరుగుతూ ఉన్నాయి. దాన్ని మనం గుర్తించినప్పుడు భక్తి మనలో పల్లవిస్తుంది. ప్లీజ్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.